శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, అలాగే మరి ఎందరో గురువులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం పూర్వజన్మ సుకృతం. భగవద్గీత అంటే మనకు తెలుసు, ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించే ఒక గొప్ప జ్ఞాన భాండాగారం. అయితే ఇది ఎలా ఉంటుందంటే, మనం భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలని తవ్వుతూ తీస్తుంటే మనకి ముందు ఏదో ఒకటి దొరుకుతుంది, దాంతోనే తృప్తి పడితే అక్కడితోనే ఆగిపోతాం. అలా లోతుకి వెళ్ళే కొలది కూడా మనకు అద్భుతమైన వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి. అలాగే మనకి క్షీరసాగర మదనంలో కూడా అలా చేసుకుంటూ వెళితేనే మనకు అమృతం దొరికింది. అలా ఈ భగవద్గీత అనే క్షీరసాగరాన్ని ఎంత బాగా మదిస్తే మనం అందులో నుంచి అంత గొప్ప అమృతాన్ని తీసుకోవచ్చు. ఈ మధ్యలో వచ్చేటటువంటి ఎన్నో రకాల ప్రలోభాలు కావచ్చు, ఎన్నో రకాల సిద్ధులు కావచ్చు, ఎన్నో రకాల మహిమలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వదిలిపెడితే చివరికి ఆ అమృతాన్ని పొందగలుగుతాం. అలాంటి గొప్ప విషయాలని మనందరికీ చేరవేస్తున్నటువంటి మోహన్ రావు గారు, వారు భగవద్గీతని మనసా వాచా కర్మణ పూర్తిగా అందరికీ అందిస్తూ, అంటే వారే భగవద్గీత అయిపోయి, భగవద్గీత అంటే ప్రత్యేకంగా లేదు, వారే భగవద్గీత అయిపోయి ప్రతి చోట భగవద్గీత ప్రచారాన్ని చేస్తూ, కేవలం భగవద్గీతను అంటే మనం అందరూ అనుకునే విధంగా కాదు, అది మన నిత్య జీవితంలో ఎంతగానో ఎప్పుడూ ప్రతిక్షణ ఉపయోగపడుతుందనే విషయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. వారు అలాంటి గొప్ప మహాజ్ఞాని ఈరోజు మనకి సమయం ఇచ్చారు. గతంలో వారి నుంచి మనం వారి యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణం గురించి మనం కొద్దిసేపు తీసుకున్నాం, మాట్లాడాం. కానీ ఈరోజు పూర్తిగా భగవద్గీత గురించి, దానిలో ఉన్నటువంటి సారం గురించి, భగవద్గీత తత్వం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. ఈరోజు లోకానికి మేలు జరిగే ఒక కార్యక్రమాన్ని మొదలెట్టారు మీరు. సో వీలైనంత వరకు సింపుల్గా, స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేద్దామండి. కేవలం చాలా కింద స్థాయిలో ఆలోచించే వాళ్ళకి కూడా, అంటే పండితులకే కాకుండా ఏమి చదువుకునే వాళ్ళకి కూడా అర్థం అయ్యే విధంగా ఈరోజు మనం కొన్ని విషయాలు చెప్తే వాళ్ళకి అవసరమైతే మీరు మళ్ళీ మళ్ళీ వివరణ అడుగుతుంటే మళ్ళీ వివరణ కూడా నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 1-2 సార్లు చెప్పినా చివరికి వాళ్ళకి అర్థం కావటం అనేది ముఖ్యం. భగవద్గీత ఇప్పుడు మనం చదివేటప్పుడు అండి ఉవాచ అని ఉంటుంది కదా గురుగారు, అసలు ఈ ఉవాచ అంటే ఏంటి? ఎవరికి ఉవాచ అని ఎందుకు పెట్టవలసి వచ్చింది? అక్కడ ఉవాచ అంటే పలికెను అనే వస్తుందండి సింపుల్గా. నేను కూడా సంస్కృత భాషలో ప్రావీణ్యుడిని కాదు, కానీ సింపుల్ అర్థంలో చేసుకుంటే ఉవాచ అంటే పలికెను అంటే చెప్పాను అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళతో ఒకళ్ళు 10 మందికి చెప్పలేదు కదా, అక్కడ చెప్పాను, పలికెను అనే మాట అన్నమాట. ఉక్త్వా అంటే చెప్పి అని కూడా వస్తుంది. ఏవం ఉక్త్వా తతో రాజన్, ఈ రకంగా చెప్పి ఇప్పుడు రాజు గారైనా ఇది అని అట్లా. అంటే ఉక్త్వా అంటే చెప్పి, ఉవాచ అంటే పలికెను అని. అర్జున ఉవాచ, పాల్గొన శ్రీకృష్ణ ఉవాచ ఇలా ఉంటుంది కదండి. అంటే కృష్ణుడే చెప్పాడా అయితే అర్జునుడే విన్నాడా? అది ఏంటి అక్కడ అందులో ఉన్నట్టు మర్మం? అయితే ఒక్కటండి, ఇప్పుడు ఎన్టీఆర్ గారు శ్రీకృష్ణుడు వేషం వేశారు. తర్వాత వేరే చాలా కూడా మనకి ఇక్కడ భగవద్గీత మనకి అందింది జగద్గురు అయిన యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి ద్వారా మనకి భగవద్గీత వచ్చింది. సో అలాంటి ఈవెన్ భగవంతుడి అవతారం అని చెప్పబడినా కూడా తత్మ అవతారాల్లో ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఎక్స్ట్రా సందేశాన్ని ఇవ్వాల. కేవలం శ్రీకృష్ణుడు అనే అవతారంలోనే మనకి రియల్గా జ్ఞాన సందేశం అనేది ఇవ్వటం జరిగింది. అట్లా భగవద్గీత మనకి రావటం అట్లా జరిగింది. అయితే ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు అసలు ఒరిజినల్గా ఎట్లా ఫోటోలో మంచి వాళ్ళు ఫోటో గీస్తే, డ్రాయింగ్ ఆర్ట్ గీస్తే చాలా చక్కగా గీస్తారు. వాళ్ళు గీసింది వాళ్ళ ఊహా చిత్రం అవుతుంది, కానీ శ్రీకృష్ణుడు నిజంగా ఎట్లా ఉంటాడనేది ఎవరికి తెలియదు. కానీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేసినప్పుడు ఆయన ఎంతో నిష్ఠగా కూడా ఉండేవాడు. అంటే ఆర్డినరీ యాక్టర్గా కాకుండా శ్రీకృష్ణుడు అంతటి ఉత్తమమైన క్యారెక్టర్కి అవసరమైతే ఉపవాసాలు ఉండి ఇంకోటి చేసి కూడా చాలా ఇదిగా ఉండేవాడు. సో అసలు 90% రామారావు గారినే శ్రీకృష్ణుడిగా భావించి చాలామంది వెళ్ళి ఆయనకి కాళ్ళకు దండాలు పెట్టడం. మద్రాసు వెళ్తే ఒకప్పుడు ఆయన అక్కడ ఉండేటప్పుడు అన్ని దర్శనాలతో పాటు తిరుపతితో పాటు ఆయన్ని దర్శనం చేసుకోవటం అనేది కూడా ఒక కామన్గా ఉండేది ఆ రోజుల్లో. అయితే అదే రామారావు
ఒక రిక్షా పుల్లర్గా కూడా యాక్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆ రిక్షా ఎక్కేవాళ్ళు చిన్న మైనర్ ఆర్టిస్ట్ అయి ఉంటాడు. ఈ రామారావు గారేమో చాలా సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిస్ట్. ఇప్పుడు రిక్షా ఎక్కి అతను కూర్చున్నవాడిగా అతను నటించాలి, రామారావు ఏమో రిక్షా పుల్లర్గా నటించాలి. కానీ ఈ పైన కూర్చున్న అతనికి జూనియర్ ఆర్టిస్ట్ కదా, రామారావు గారిని చూస్తే లోపల వణుకుడు, ఎక్కడ ఏమన్నా పొరపాటు చేస్తే ఎవరిని కోపం వస్తుంది అని. అంటే ఇతను చూస్తుంది రామారావుని తెలియకుండా కూడా, బికాజ్ ఆఫ్ ది ఫియర్. కానీ రామారావు యాక్ట్ చేస్తుంది మాత్రం రిక్షా పుల్లర్గానే. ఏది బికాజ్ గ్రేట్ యాక్టర్ కాబట్టి పాత్రలో లీనమైపోయి అట్లా కృష్ణుడిగా ఎట్లా యాక్ట్ చేశాడో ఇట్లా రిక్షా పుల్లర్గా కూడా యాక్ట్ చేస్తున్నాడు. ఆయనకి ఆ తారతమ్యాలు ఉండవు. సో కానీ ఈ తేడా ఉంటుంది చూసారా, అలానే కృష్ణుడు భగవద్గీత భగవంతుడి పాత్రగా భగవంతుడి తరపున ఈ సందేశం అందించడం జరిగింది, కానీ కృష్ణుడిగా అందించాల. మనకు అందింది కృష్ణుడి ద్వారానే. మనం భారతంలో సినిమాల్లో చూసింది రామారావు ద్వారానే, అంతకన్నా తెలియదు మనకి. కానీ అక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? కృష్ణుడిని చూస్తున్నాం. అలానే ఇక్కడ ఇంకా సున్నితమైంది. ఇక్కడ రామారావుకి కృష్ణుడికి తేడా కొంచెం కనిపెట్టవచ్చు మనం, కానీ ఇక్కడ భగవంతుడికి కృష్ణుడికి మధ్య తేడాన్ని కనిపెట్టడం చాలా కష్టం. అందుకని ఆయన అంత గొప్పవాడైనా కూడా ముందు కృష్ణుడు ఈ జ్ఞానాన్ని అందించేటప్పుడు తనను తాను జీరో చేసుకున్నాడు. నిర్మమో నిరహంకార అంటారు. ఇక్కడ నిరహంకారం అనేది మెయిన్ పాయింట్. అహంకారము లేకుండా అని చాలా చోట్ల మనకు సలహా ఇస్తూ భగవద్గీతలో భగవంతుడు అహంకారం లేకుండా అనే మాట మాట్లాడి వాడేటప్పుడు ఇక్కడ కృష్ణుడు ముందు తను తాను అహంకారం లేకుండా ఆకారాన్ని వదిలేసి కేవలం భగవంతుడి యొక్క లక్షణాలకి రిపీట్ చేసే ఒక రేడియో లాగా. అక్కడ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంటే మనం ఇక్కడ రేడియోలో వింటాం, రేడియో లేకపోతే వినలేం. సో రేడియో మనం అంత విన్న తర్వాత నేను ఈ సందేశం విన్నాను అని ప్రైమ్ మినిస్టర్ గారి సందేశం విన్నాను అంటారు, కానీ ఎవరు రేడియో నాకు సందేశం ఇచ్చిందని ఎవరు అనరు కదా. కానీ మనం పొందిన సందేశం ప్రైమ్ మినిస్టర్ గారి సందేశం. అలానే అక్కడ కృష్ణుడు తను తాను జీరో చేసుకొని నిరహంకారంగా అందించిన సందేశమే భగవద్గీతకు. అందుకని భగవంతుడి సందేశమే అయింది తప్ప అది కృష్ణుడి సందేశం అనటానికి లేదు. ముఖ్యంగా ఎందుకు అనటానికి లేదంటే ఆయన అంటున్నాడు, మూడో ఎం అభిజానాతి లోకో, ఈ మూడు లేని వాళ్ళు నన్ను సరిగా తెలుసుకోలేకపోతున్నారు. వ్యక్తంగానే నన్ను ఒక వ్యక్తమయ్యేవాడిని అనుకుంటున్నారు బుద్ధి లేని వాళ్ళు. మార్పు లేని నాశనం లేని నన్ను తతిమాళ్ళలాగానే అనుకుంటున్నారు మూడులు అని ఇంతటి మాటలు కూడా 7వ అధ్యాయం 24-25 శ్లోకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు మార్పు చెందాడు, కృష్ణుడు పెరగటం వల్ల శరీరం వదిలిపెట్టడం కూడా మార్పులు ఎన్ని ఉన్నాయి, కానీ అవన్నీ ఏమి లేవులు అని స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ. అది కాక ఎక్కడున్నా నేను సర్వభూత స్థితం యో మాం, ఎవరైతే అందరిలో ఉన్న నన్ను గుర్తిస్తూ ఉంటారో, అందరిలో ఉన్న నన్ను ఎట్లా ఉన్నాను, సమం సర్వేషు భూతేషు, అందరిలో సమానంగా ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటాడో అతను అంతటి అవేర్నెస్తో ఉన్నతను, ప్రజ్ఞతో ఉన్నతను ఏమి చేసినా నాతో ఉన్నట్టే. ఎందుకంటే ఈ చిన్న బల్బు వెలుగుతున్నా అదే కరెంటు, అదే వోల్టేజ్, పెద్ద బల్బు వెలుగుతున్నా అదే కరెంటు, అదే వోల్టేజ్, ఫ్యాను తిరుగుతున్నా అదే కరెంటు, అదే వోల్టేజ్. కానీ ఆ కరెంటుకి ఈ తక్కువ అనేది ఎక్కువ అనేది లేదు, వెలిగే లక్షణము లేదు, తిరిగే లక్షణము లేదు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయే, కానీ అసలు కరెంట్లో లేదు. ఇక్కడ భగవంతుని ఎట్లా భావించాలంటే అన్ని వందల వేల లక్షల రకాల ఎలక్ట్రికల్ వస్తువులు పనిచేస్తుంటే, అన్ని వందల వేలు వాటి గుణాలతో పనిచేస్తుంటే, ఎక్కువ తక్కువగా పనిచేస్తుంటే, అన్నిటికీ ఆధారంగా అన్నిటికీ శక్తిని అందించే సమంగా అన్నిటికీ ఆధారంగా ఉన్న కరెంట్ ఎలానో అందరికి ఆధారంగా ఉన్నాను నేను, సమంగా ఉన్నాను అందరిలో నేను. ఎవరు ఎంతగా పట్టుకుంటే వాళ్ళకి అంతగా నేను. ఇప్పుడు ఒక బల్బు ఉందనుకోండి, 0 వాట్ బల్బులో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే వ్యతిరేక భావన. అంటే మనం ఏమనొచ్చు అంటే ఆధ్యాత్మిక అహంకారం అనొచ్చు. నేను గొప్ప అని అన్నారనుకోండి, అది అహంకారం. అది ఎలక్ట్రికల్ బల్బులో రెసిస్టెన్స్ వ్యతిరేక భావన అనొచ్చు. అది
అహంకారం ఎంత ఎక్కువ ఉంటే ఆ బల్బు అంత తక్కువగా వెలుగుతుంది. అహంకారం ఎంత తక్కువగా ఉంటే అంటే బల్బుల రెసిస్టెన్స్ ఎంత తక్కువగా ఉంటే ఆ కరెంట్ని తీసుకోవడానికి అంత ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి అంత ఎక్కువగా వెలుగుతుంది. సో ఎంత అహంకారం తక్కువగా ఉంటే అంత ఎక్కువ ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపుడు కదా, పరిమితి లేని స్వరూపుడు కదా. నాకు పరిమితి లేదు, నాకు మార్పు లేదు, నేను నాశనం అయ్యేవాడిని కాదు అనే ఆ పరమానందాన్ని ఎప్పుడు అనుభవిస్తూ ఉంటాడంటే ఈ శరీరం నేను అనే దానిలో ఎంత తక్కువగా ఇరుక్కుపోతే అంత ఎక్కువగా అసలు తన మూలమైన ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. కృష్ణుడు అంతటి ఆనందమైన మూర్తిగానే దాని గురించి తను జీరో చేసుకొని అసలు ఆ భగవంతుడి లక్షణం అన్నిటికీ ఆధారంగా ఉండి ఏం చేస్తున్నారు అనే దాన్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ కృష్ణుడు తన గురించి తాను భగవద్గీతలో ఎక్కడ చెప్పలేదు, ఎక్కడైనా చెప్పారని అనుకున్న అది కొంచెం ఇది ఉదాహరణకి ఒక మాట, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారు. దీన్ని బట్టి ఏమనుకుంటాడు, అధర్మం తగ్గినప్పుడు ధర్మం తగ్గినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నేను మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను కాపాడటానికి అని. అయితే ఇక్కడ ఏంటంటే 7-8 శ్లోకాలు 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో ఈ మాటలు ఎక్కువగా ఉపయోగించినప్పుడు భగవంతుడు వస్తాడు, ఆయనే చేయాలి అన్నట్టుగా ఎక్కువ అవకాశం ఉంది. కానీ నిజంగా స్పష్టంగా ఎవరన్నా అర్థం చేసుకోవాలంటే ఈ 7-8 శ్లోకాల కన్నా ముందు 6వ శ్లోకము తర్వాత 9వ శ్లోకం కనుక స్పష్టంగా అర్థం చేసుకుంటే అది ఆయన ఏమంటాడండి, అజో అపిసన్ అవ్యయాత్మ, మార్పు నాశనం లేని పుట్టుక లేని నన్ను నేను. దీనికన్నా ముందు శ్లోకం అజో అపిసన్ అవ్యయాత్మ, పుట్టుక లేని మార్పు లేని నాశనం లేని నేను, భూతానాం ఈశ్వరోపిసన్ అంటే సకల ప్రాణులకి ఆధారమై ఉన్నవాడినై ఉండి, ఒక చోట కాదు ఇందాక కరెంట్ చెప్పినట్టు ఆధారమై ఉండి పుట్టుక లేని మార్పు లేని నాశనం లేని నేను, ప్రకృతిని స్వాం అధిష్టాయ అంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్కి ఆధారంగా దాన్ని బట్టి సంభవామి ఆత్మమాయయా. చూడండి, సంభవామి అంటే పుట్టుతున్నానని చెప్పట్లా, మాయయా సంభవామి అంటే మాయ అంటేనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కలిగించేదే అని. నిజంగా ఆయన పుట్టట్లేదు. ఎందుకంటే అసలు ఇంకొక శ్లోకంలో ఏం చెప్తాడు ఆయన, అసలు ఇంతెందుకంటే భగవద్గీతను కొంచెం పక్కన పెట్టండి, అసలు ఏ స్కూల్ పిల్లల్ని అడిగినా భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా, ఒక మూలలో ఉండుంటాడా అని అడిగితే అందరూ చెప్పేది, అన్ని మతాల వాళ్ళు చెప్పేది సర్వవ్యాపి అంతటా ఉన్నవాడే అనే మాట. మరి ఇక్కడ భగవద్గీతలో కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి 9వ అధ్యాయం 4వ శ్లోకంలోనే మయా తదమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, ఈ పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా సృష్టి మొత్తం అణువణువున నేను వ్యాపించున్నాను. 7వ అధ్యాయం 7వ శ్లోకంలోనేమో మత్త పరతరం నా అన్యత్కించిదస్తి, నాకన్నీ వేరైంది కానీ నాకన్నీ శ్రేష్టమైంది కానీ ఈ సృష్టిలో లేనే లేదు, నేను గుండు చూతి మన మోపినంత చోటు కూడా నేను లేకుండా లేను అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇక చూసుకోండి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇంతటి సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేని నాశనం లేని ఇది ఒక చిన్న శరీరంలో పడతాడా భగవంతుడు అని చూసుకుంటే, ఆ భగవంతుడి యొక్క మనం అహంకారం ఎంత తగ్గించుకుంటే అంతగా ఆ భగవంతుడి యొక్క లక్షణాలని మనం అనుభవించడానికి అవకాశం ఉన్నది. భగవంతుడి లక్షణం ఏంటి, ఆనందంగా ఉండటమే. దానికన్నా ముందు ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా ఉండటమే. ఇది ఆనందం అని చెప్తే కొంచెం ఏంటో గమందరగోళం ఉంటుంది. ప్రశాంతంగా అంటే ఏ బాధ లేని, ఏ భయం లేని, ఏ వెలితి లేని, ఏ మార్పు లేని, ఏమైపోతాను ఇక ఈ లేనప్పుడు కామ క్రోధ లోభ వెళుతుంటే కదండి కామం, అదేదో కావాలని అది నెరవేరినప్పుడే కదా దానికి అడ్డ వచ్చే వాళ్ళ మీద క్రోధం వచ్చేది. క్రోధం వచ్చినప్పుడే కదా అంతకుముందు ఉన్న జ్ఞానం కూడా పోయేది. అవునా, ఇవన్నీ రావు. ఎప్పుడైతే నేను భగవంతుడు అసలు అంతటా ఉన్న భగవంతుడిని ఎక్కడ అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడు యోగీశ్వరుడు కాబట్టి మహాజ్ఞాని కాబట్టి ఆయన కూడా గురువుల దగ్గర నేర్చుకున్నారు కాబట్టి తనలో ఉన్న భగవంతుడిని అంతటా ఉన్న అందరిలోనూ సమానంగా ఉన్న భగవంతుడితో పాటు తనలో ఉన్న భగవంతుడిని జీరో డిస్టెన్స్లోనే గుర్తించి దాన్ని అందరికీ తెలియజేయటం కోసం తను అనుభవిస్తున్న ఆనందాన్ని, ధైర్యమైన స్థితిని, దేనికి చెల్లించిన స్థితిని ప్రతి ఒక్కళ్ళకి కల్పించాలనే ఉద్దేశంతో తను ఏది అనుభవిస్తున్నాడో అది అందరిని అనుభవించటం కోసం తన వ్యక్తిగతమైన లక్షణాలన్నింటినీ జీరో చేసి తను అనుభవిస్తున్న ఆనంద స్వరూపాన్ని గురించి డైరెక్ట్గా ఒక ఛానల్గా మారిపోయారన్నమాట అండి. అందుకని
భగవద్గీతను మొత్తం కూడా అందుకనే ఈరోజు కూడా వందలు కాదండి చూస్తే వేల రకాల కామెంటరీస్ ఉన్నాయట. అంటే అన్నీ ప్రాచుర్యంలోకి రాకపోవచ్చు, కొన్నే ముఖ్యంగా ఉండుండొచ్చు, అయినా వేల రకాల కామెంటరీస్ ఉంటే అందులో 20-30 రకాలు, ఇక్కడ మా ఇంట్లోనే 30 రకాల భగవద్గీతలు ఉన్నాయి. ఇంతమంది రాసిన ఇన్ని రకాల పుస్తకాలు ఉన్నా వివరణలో తేడాలు ఉంటాయి, కానీ రాసేవాళ్ళని బట్టి భగవద్గీతలో మాత్రం ఎక్కడ కూడా శ్లోకాలు 700 కానీ 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం అర్జునుడి ప్రశ్న తీసేస్తే 700 శ్లోకాలు, అది కూడా కలిపితే 700 శ్లోకాలు నేను చూసినంత వరకు. కొన్ని కూడా ఉంటాయి అట్లా. అంతేగాని ఎక్కడ కూడా శ్రీకృష్ణ ఉవాచ అని కానీ, అంటే శ్రీకృష్ణుడు పలికెను అని కానీ, శ్రీకృష్ణ పరమాత్మ పలికెను అని కానీ, శ్రీకృష్ణ భగవానుడు పలికెను అని కానీ మాట ఏ ఒక్క పుస్తకంలో కూడా లేదండి. ఇది చాలా సూక్ష్మంగా ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది. ఆయన అంతగా తను తాను జీరో చేసుకొని అందించినప్పుడు మరి ఆయన శరీరం వదిలిపెట్టడం కూడా జరిగింది. మరి ఆయన శరీరమే కనుక మనం ఇదనుకొని పట్టుకుంటే మరి తర్వాత ఇంకొక శ్లోకం వచ్చింది కదా, మాయయా సంభవామి అన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు అంతగా గుర్తించాడు కాబట్టి ఆల్మోస్ట్ భగవంతుడి లక్షణాలతో జీవించాడు. కానీ ఫిజికల్ ప్రాపర్టీ చూస్తే భగవంతుడికి కృష్ణుడికి అసలు ఏమాత్రం పొంతన లేదు. అంతటా ఉన్నవాడు భగవంతుడు, ఏ మార్పు లేనివాడు భగవంతుడు. కానీ కృష్ణుడు అనగానే నార్మల్గా 99% జనాలందరికీ శరీరమే కదండి ముందు గుర్తొచ్చేది. తర్వాత ఆయన ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఆయన ప్రవర్తన గుర్తొస్తుంది. ఆ ప్రవర్తన కూడా టెంపరీ. అసలు భగవంతుడికి ఏ ప్రవర్తన లేదు. నమే పాదాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించిన, ఈ 3 లోకాల్లో నాకు ఎలాంటి బాధ్యత లేదన్నాడు భగవంతుడు. నిజంగా ఇప్పుడు అటు రోడ్డు కానీ ఇటు కరెంటుకి కానీ, కరెంటుకి ఇక్కడ ఎలగాల్సిన బాధ్యత లేదు, అటు ఫ్యాన్ లాగా తిరగాల్సిన బాధ్యత లేదు. కానీ మనం దాన్ని వాడుకొని ఆ శక్తిని వాడుకొని ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. ఇప్పుడు రోడ్డు ఉంటే నాకేం బాధ్యత లేదంటుంది. ఇప్పుడు వేగంగా వెళ్ళేవాడు వేగంగా వెళ్తున్నాడు, స్లోగా వెళ్ళేవాడు స్లోగా వెళ్తున్నాడు, యాక్సిడెంట్ చేసేవాడు యాక్సిడెంట్ చేస్తున్నాడు, అన్ని రకాలుగా వెళ్తున్నారు. కానీ రోడ్డుకి వీళ్ళందరినీ ఎవరినన్నా నడిపించాల్సిన బాధ్యత లేదు కదా. కానీ రోడ్డే లేకపోతే ఇవన్నీ ఎవరు నడిచే అవకాశమే లేదు కదా. కరెంటే లేకపోతే ఇవన్నీ ఏ ఒక్కటి కూడా పనిచేసే అవకాశం లేదు కదా. అంటే నాకే బాధ్యత లేదని చెబుతూ కానీ అన్నిటికీ ఆధారంగా ఉన్నాను ఏం బాధ్యత లేకుండానే అనే మాట కర్మయోగంలో 22వ శ్లోకంలో చూడండి. రోడ్డు అంతటా కాశ్మీర్ టు కన్యాకుమారి ఎంత దూరం వెళ్ళినా అసలు అంతే, దానికి బాధ్యత లేదు. కానీ అది లేకపోతే ఏం లేదు, కానీ దానికి ఏం బాధ్యత లేదండి. చూడండి అసలు ఎంత. ఇక్కడ కరెంటు కూడా అంతే, పాపం మనం స్విచ్ ఆఫ్ చేసినా అది అట్లానే ఉంటుంది. ఇంతటి వివరంగా భగవంతుడు తన గురించి తను చెబితే మనం కృష్ణుడిని కనుక అంటే ఏ ఉద్దేశంతో ఆయన తను తాను జీరో చేసుకొని ఈ జ్ఞానాన్ని అందించారో ఆ ఉద్దేశమే దెబ్బతింటుందండి. తర్వాత ఇంకొకటి మీరు ఈరోజు కూడా చూస్తున్నారు, మామూలుగా గీతలే ఒక 60 రకాల గీతలు ఉంటే అందులో కొన్ని ఒక 10-15 బాగా ప్రసిద్ధి చెందినవి. ఇప్పుడు ఆఖరికి శ్రీకృష్ణుడు కూడా ఈ భగవద్గీత అయిన తర్వాత ఉత్తర గీత అని అర్జునుడికి వీళ్ళిద్దరి మధ్య జరిగింది. మళ్ళా అది మళ్ళా అన్ని మర్చిపోయాని చెప్పమంటాడు. ఇక చూడండి ఆయనే మర్చిపోతే మన సంగతి. సరే అవన్నీ పక్కన పెడితే భగవద్గీత అన్నిటికన్నా ప్రసిద్ధి చెందింది బాగా. సరే, మరి ఇంత భగవద్గీతని ఈ రోజున చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి నేర్పించేవాళ్ళు ఎక్కువయ్యారు, నేర్చుకునేవాళ్ళు ఎక్కువయ్యారు, భగవద్గీతను గౌరవించే వాళ్ళు ఎక్కువయ్యారు. సుమారు నాకు తెలిసి కొన్ని కోట్ల భగవద్గీత పుస్తకాలు ప్రింట్ అయి ఉంటాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇక్కడ మీ ముందే చూసారు, సుందర చైతన్య గారు రాసిన 4 వాల్యూమ్స్ కలిస్తే ఒక భగవద్గీత ఉంది. అత్యంత సింపుల్గా ఉంటుంది. వివరణ ఎక్కువ ఉంటే సైజు ఎక్కువ అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. ఇన్ని రకాలు ఇది ఉండటమే కాకుండా మళ్ళీ అన్ని రకాల భాషల్లో కూడా ఈ ప్రచురించడం జరిగింది. సో ఇన్ని కోట్ల భగవద్గీతలు. నేనే దాదాపు గీతా పారాయణం చేయించినప్పుడు భగవద్గీత పారాయణం 1800 మంది వస్తానుకుంటే 3500 మంది వచ్చారు. దాదాపు ఆ ఒక్క సందర్భంలోనే 5000 పుస్తకాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, భగవద్గీత కంప్లీట్ పుస్తకాలు. అట్లా చూసుకుంటే కొన్ని కోట్ల భగవద్గీత పుస్తకాలు ప్రపంచంలో నలుగురికి పంచడం జరిగింది. ఆ జ్ఞానం కూడా అంతమందిలో ఉంది. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా చూస్తున్నారు మీరు. ఇది ఎక్కువ మంది ప్రతి వాళ్ళు కూడా భగవద్గీత చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, చదివేవాళ్ళు శ్లోకాలు నేర్పించారు. తల్లిదండ్రులు కూడా
వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు నేర్చుకుంటే మా పిల్లలు కూడా నేర్చుకోవాలని ఒకళ్ళనొకళ్ళ నుంచి ఉత్సాహం పెరిగి ఆఖరికి గణపతి సత్యనారాయణ గారు వాళ్ళు ఆయన శిష్యుల ద్వారా అమెరికాలో కొన్ని వందల వేల మందికి భగవద్గీత నేర్పటం. తర్వాత నేను అవధానం చేసిన తర్వాత అది యూట్యూబ్లో కూడా ఎక్కించారు. ఎక్కించినప్పుడు అది చూసి కొంతమంది అక్కడ భగవద్గీత నేర్పించే మాస్టర్స్ నాతో ఫోన్లో మాట్లాడి మా వాళ్ళకు కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వండి, మా పిల్లల చేత కూడా అవధానం చేస్తానంటే అందులో ఒక మాస్టర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలోనే, మా సికింద్రాబాద్ కన్నా యువతల వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే నేనే వెళ్ళి కలిశాను. కలిసి కొన్ని డిస్కస్ చేసి ఇదేముందండి మీరు 700 శ్లోకాలు కంఠస్థం నేర్పించారు పిల్లలకి, అదైన తర్వాత తత్మదేం ఉంది ఈజీ అను, ఇంకా ఓన్లీ ఆ దృష్టితో మళ్ళీ చూడటం తప్ప వేరేది లేదు అని నాకు తెలిసిన టిప్స్ మాత్రం చెప్పానమాట. నేను కూడా అవధానం కోసం ప్రిపేర్ అవ్వాల, ఇష్టంతో చదువుకుంటూ వెళ్ళాం. ఆటోమేటిక్గా అట్లా ఏర్పడింది. ఇక ఫ్రెండ్స్ వచ్చే త్యాగరాయన గాన సభలో నాకు చెప్పకుండానే ఫిక్స్ చేసేసరికి అవధానం అనేది చేయటం జరిగిపోయింది. సో పిల్లలు ఇంకా ఈజీగా, ఇప్పుడు నాకేంటంటే అసలు 70 సంవత్సరాల వయసులో అవధానం చేయటం అనేది అది నార్మల్గా కొంచెం కష్టమైన విషయం కంటస్తుంది. అదేంటంటే అది తప్ప రెండో ప్యాషన్ లేదు కాబట్టి అంతే, గొప్ప ఏం కాదు. రెండో వ్యవహారం వేరే ఇష్టాలు ఏం లేదు కాబట్టి వేరే పుస్తకాలు కూడా ఆధ్యాత్మికంగా నేనేం చదవను. అందుకని అంత రావటం జరిగింది. దాంతో మీరు గుర్తుండే ఉంటుంది చిన్నజీయర్ స్వామి గారు అక్కడ పెద్ద ఇది చేశారు కదా రామానుజం గారి సమత. అక్కడ పిల్లలు 8 మంది పిల్లలు చేత అందులో ఒక్క స్త్రీ మాత్రం 35 ఏళ్ళు, కొంచెం పెద్ద తగ్గిన వాళ్ళందరూ 16 ఏళ్ళు లోపే. ఇక్కడ అందరూ అడగటం, వాళ్ళు ఎవరొకళ్ళు చెప్పటం అందులో అట్లా చేస్తుంటే ఆ 35 సంవత్సరాలు దాటిన ఆ స్త్రీ అక్కడక్కడ తడబడి చిన్న మిస్టేక్లు చేసింది. కానీ నేను చూశాను అది వీడియోలో. ఆ పిల్లలు మాత్రం ఏది అడిగినా టక్మని ఆ శ్లోకం చెప్పేయటం, పదం అంటే ఆ వయసులో ఏవి నేర్పించినా తెలియదు. కానీ ఇంత విస్తృతంగా అయిపోయి ఇటు ఇస్కాన్ వాళ్ళు, అటు ఇప్పుడే అనుకున్నాం కదా గణపతి సత్యనారాయణ గారు, ఇటు బ్రహ్మకుమారిస్ వాళ్ళు, మరి సుందర చైతన్య, అన్ని వందల సంస్థలు అన్ని రకాలు చేసి ఇన్ని రకాలు చేస్తున్నప్పటికీ కానీ ఈ రోజుకి నిజమైన ప్రయోజనం భగవద్గీత ఏదైతే నిజమైన ప్రయోజనాన్ని అందిస్తుందో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు. అంత చదువుతూ ఇంత టైం చేసుకొని శ్లోకాలు వచ్చినప్పటికీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వాళ్ళకి మన శృంగేరి మఠంలో ఎక్కడో 20,000 రూపాయలు క్యాష్ కూడా ఇస్తారు పరీక్ష చేసిన తర్వాత. అలా చాలామంది ప్రిపేర్ అయిన వాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు. అంతా ఉన్నా సరే కానీ అస్సలుకు వచ్చేసరికి అస్సలు ఏదైతే ఎసెన్స్ ఎట్లంటే డాక్టర్స్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కరోనా టైంలో ఎంతోమంది పేషెంట్స్ వెళ్తే ఒక్కొక్క పేషెంట్కి రోజుకి మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి అట. అయితే మరి వాళ్ళు 7నే పంపించారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. అంటే ఆపరేషన్ వాళ్ళ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్. అంటే ఇంత జరుగుతున్న సమాజంలో ఏ మేలు జరగాలో ఇప్పుడు ఏంటంటే ఇంతమంది చదువుతున్నప్పుడు ఇంతమంది శక్తివంతులుగా తయారైతే అప్పుడు సమాజం ఎట్లుంటుందండి? వివేకానందుడు అన్నాడు కదా, నాకు 10 మంది శక్తి గల వాళ్ళ కుర్రాళ్ళని ఉండి ప్రపంచాన్ని అంతా మార్చేస్తాను అని అన్నమాట కరెక్ట్ అయితే, మరి ఈ భగవద్గీతని కోట్ల భగవద్గీతల్లో అన్ని చదవకపోయినా లక్షల్లో చదువుతున్నారు కదా, వేలల్లో ఎంతో నిష్ణాతులు అవుతున్నారు కదా వేలల్లో. మరి అంతమంది వేలల్లో శక్తివంతులుగా తయారైతే మరి దేశంలో ఎంత మార్పు రావాలి అంటే చూస్తే అది కనపట్టల్లా. ఎందుకు కనపట్టలేదంటే అస్సలు బెనిఫిట్ జరుగుతుంది, ప్రశాంతత పెరుగుతాయి, కొంచెం మంచి లక్షణాలు పెరుగుతాయి, పర్సన్ దైవీ లక్షణాలు కొంత పెరుగుతాయి, మంచి లక్షణాలు పెరుగుతాయి. మంచిగా ఉండటం కాదండి కావాల్సింది. బీయింగ్ గుడ్ ఈజ్ నాట్ గ్రేట్, బీయింగ్ గ్రేట్ ఈజ్ ఆల్సో బీయింగ్ గుడ్. అంటే గొప్ప వాళ్ళందరూ మంచి వాళ్ళే, కానీ మంచి వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా ఉండలేరు. సో మన దీనివల్ల మంచితనం అనేది ఉంది. కానీ ఉదాహరణకి మంచి వాళ్ళందరూ కలిసే ఏ రకంగా పనికిరాని వాళ్ళని ఎలక్షన్లో ఎన్నుకుంటున్నారు అంటే ఏం జరుగుతుంది? ఎఫెక్టివ్గా వాళ్ళకి బానిసలు అయిపోతున్నారు 5 సంవత్సరాలు. ఇది మన కళ్ళ ముందు కనపడేదే కదా. ఇళ్లలో గొప్పతనం ఉందనుకోండి, అలాంటి వాళ్ళని ఎన్నుకోరు కదా. ఈవెన్ రూపాయి లేకుండా నుంచున్న వాళ్ళు కూడా సరైన వాళ్ళని ఎన్నుకున్నట్టయితే
దేశం అంతా మారిపోతుంది. అట్లా జరగటం లేదు. ఎందుకంటే మనందరం మంచివాళ్ళుగా తయారవుతున్నాం తప్ప, అది కాక అన్నిటికన్నా బలహీనత ఏంటంటే అసలు మంచివాళ్ళం అనిపించుకోవటానికి ప్రయత్నం చేయటం, మంచివాళ్ళగా ఉండటానికి ప్రయత్నం చేయటమే అన్నిటికన్నా బలహీనత అండి. అంటే మంచివాళ్ళు అనిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో మన శక్తి అంతా తగ్గిపోతుంది. పైపెచ్చు సరే అది పక్కన పెడితే, చెడు అనిపించుకోకూడదనే దానిలో మరింతగా శక్తులన్నీ పోతున్నాయి. ఒక రకంగా ఇక్కడ భారతానికి సంబంధం లేకపోయినా భీష్ముడు లాంటి క్యారెక్టర్ని, భీష్ముడు లాంటి ఉత్తమోత్తముణ్ణి మరి అర్జునుడు ప్రేమించేవాళ్ళు. తాత ఎంత ఆయన శక్తికి ఎంత లేదు, భగవంతుడే దగ్గరుండి, అంటే కృష్ణుని భగవంతుడిగా మనం ప్రాక్టికల్గా అనుకోవచ్చు, తప్పలేదండి. కాకపోతే మనం పట్టుకోవాల్సింది మనలో ఉన్న భగవంతుడిని కానీ కృష్ణులో ఉన్న భగవంతుడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, ఉన్న 5000 సంవత్సరాల క్రితం వచ్చాడు పోయాడు ఆయన. ఆ రోజు ఆయన భగవంతుడి యొక్క జ్ఞానంతో శక్తివంతంగా జీవించాడు, శక్తివంతంగా చేశాడు అక్కడ. కానీ ఎంతైనా కృష్ణుడు వరకు చూస్తే పరిమితమే. కానీ కృష్ణుడులోని భగవంతుడు, మనలోని భగవంతుడు, రమణ మహర్షిలోని భగవంతుడు, అందరిలో ఉన్నది ఒకటే భగవంతుడు. కాబట్టి మన భగవంతుడిని పట్టుకోవాలంటే మనలో భగవంతుడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ కృష్ణుడే భగవంతుని కాదు. మరి అంతటి భగవంతుడి జ్ఞానం కలిగిన కృష్ణుడు దగ్గరుండి భీష్ముడిని ఎందుకు చంపించాల్సి వచ్చింది అంటే, భీష్ముడు మంచి అనిపించుకోవడానికి తన జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసుకున్నాడు, తనతో పాటు మిగతా వాళ్ళు. ఇక అంతే కదా, ముఖ్యమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒకటి తప్పు చేస్తే, దాంతోపాటు కింద వాడు రాజు తప్పు చేస్తే దేశం అంతా నష్టపోతుంది. చిన్నవాడు తప్పు, డ్రైవర్ మిస్టేక్ చేస్తే ఉన్న వాళ్ళంతా, ప్రయాణికులందరూ ఎఫెక్ట్ అవుతారు. కండక్టర్ తప్పు చేస్తే కొంచెమే తప్పు జరుగుతుంది. సో అట్లా ముఖ్యమైన వాడు ఏంటది, ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు తన తండ్రి కోసం. తన తండ్రి కోసం గొప్ప త్యాగం అది. నేను పెళ్లి కూడా చేసుకోను, లేకపోతే ఎందుకంటే అడుగుతారు, నీ పిల్లలు వాడు వచ్చి అడగొచ్చు కదా రాజ్యం, నువ్వు అడగకపోయినా అంటే పెళ్లి కూడా చేసుకొని అంటాడు. అంతటి ఉన్నవాడు చివరికి ఎవరి పిల్లల కోసం ఈయన ఇంత ప్రతిజ్ఞ చేశాడో, ఎవరు అడిగితే ఆమె పిల్లలు పనికిరాని వాళ్ళు అవటం వల్ల, రాజ్యాన్ని నడిపే శక్తి లేకపోవటం వల్ల, నువ్వు వచ్చి రాజ్యాన్ని భారం తీసుకో, లేకపోతే ఈ రాజ్యం పాడైపోతుందని ఆమె వచ్చి బతిలాడినా కూడా, నేను పంచభూతాల సాక్షిగా, సకల దేవతల సాక్షిగా చేశాను, ఇప్పుడు నా పరువు పోతే నేను పోయినట్టేను అని మంచివాడిగా నిలబడ్డాడు తప్ప, అవసరాన్ని బట్టి ఆయన. ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఎవరన్నా వచ్చి 10 సార్లు బతిలాడితే, సరే 1 లక్ష రూపాయలు ఇస్తానయ్యా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అని చెప్పిన తర్వాత, కాకపోతే నా దగ్గర లేవు, 15 రోజుల తర్వాత అంటే, ఈ లోపల అతను అది తీసుకొని గన్ను కొని అమాయకులను చంపబోతున్నాడు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవటం ముఖ్యమా, మనకి ఇవ్వకపోవడం, లేకపోతే దాన్ని మాటలైనా తగ్గించుకొని లోకహితం కోసం మాట తప్పటం ముఖ్యమా అంటే, అది భీష్ముడు పాటించలేక చెడు అని అనిపించుకోకుండా ఉండటం కోసం తను తాను నరకాన్ని అనుభవిస్తూ ప్రపంచాన్ని కూడా మొత్తానికి ఇంత పెద్ద యుద్ధానికి దానికి కారణమయ్యాడు. కాబట్టి అంటే ఇక్కడ అభిమానం అనేది, అసలు అభిమానం లేకుండా ఉండటమే మొట్టమొదటి జ్ఞాన లక్షణం అని, జ్ఞానానికి 20 లక్షణాలు చెప్పుకుంటూ ఇది భగవంతుడు స్వాభిమానమా విలువ, తనకి తానిచ్చే విలువ. ఈ శరీరంతో దాని కూడిన విలువలు కొన్ని, అది పోతుంది. అది పోతే ఇంతెందుకండి, మామూలు సింపుల్ విషయం, నా పరువు పోతే నేను పోయినట్టే అంటారు. నా పరువు పోతే నేను పోయినట్టండి. చూడండి, ఒక కేసులో చూసాం, వాళ్ళ అమ్మాయి వేరే కులం వాళ్ళు చేసుకుంటే, తన కులంలో పెద్ద కులం అనుకున్న కులంలో తన పరువు పోతుంది, తను పోతుందని ఆ అమ్మాయి అల్లుడిని చంపించేశాడు వేరే కులం అతను. కానీ ఏ రోజు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడో ఆ రోజు నుంచి చివరికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. అప్పుడు దాకా జీవితం మొత్తం ఏమనిపిస్తూ ఉంటాడండి, నరకం అంటే నరకం. నిజంగా పగవాళ్ళు కూడా అతను చేసిన తప్పే అయినప్పటికీ మరి ఎంత జాలి కలుగుతుంది చూడండి, ఎంత నరకాన్ని అనిపించాడు అతను. అంటే ఇక్కడేంటి, నా పరువు పోతే నేను పోయినట్టే అనే అజ్ఞానంతో. పరువు అనేది మనం క్రియేటెడ్, నా పరువు పోతే నేను పోవటం ఏంటండి, అసలు నేననేది ఎప్పుడైనా మార్పు చెందుద్దా? నేననేది సాక్షాత్ భగవద్గీత మొత్తం చెప్పింది కూడా, బాబు ఏ నేను 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 అని నువ్వు అంటున్నావో, ఆ నేను ఒకటే బాబు, ఆ నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, నాది నీది అనే దానిలో తేడా ఉంది, కానీ నేను అనే దానిలో తేడా లేదు. ఈ జ్ఞానం తెలిసిన వాడు నేను ఒకటే అని, అసలు అల్టిమేట్ దానికి వివరణ మన మధ్యలో ఇచ్చుకుందాము.
7వ అధ్యాయంలోనే 18వ శ్లోకంలో ఉమ్, అనేక రకాల వాళ్ళు కష్టాల నుంచి బయటపడటానికి దేవతల్ని నన్ను ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ జ్ఞానం ఉన్నవాడు నన్ను తెలుసుకొని నన్నే గుర్తుపెట్టుకొని ఉంటాడు, నన్నే మనసులో నిలుపుకొని ఉంటాడు. అలాంటి వాడు నేను ఒకటే. అంటే జ్ఞానం గలవాడు అంటే తన గురించి తాను స్పష్టంగా తెలుసుకున్నవాడు నన్ను తెలుసుకున్నట్టే, నా గురించి స్పష్టంగా తెలుసుకున్నవాడు తన గురించి తాను తెలుసుకున్నట్టే. ఎందుకంటే నేను తను వేరు కాదు కాబట్టి అని 7వ అధ్యాయం 18వ శ్లోకం. జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం అని జ్ఞానవంతుడు నేను ఒకటే. ఎందుకంటే కరెంటు దీనికి ఆధారమైన కరెంటు దానికి ఆధారమైన కరెంటు రెండు ఒకటే కదా. కరెంట్ ఇక్కడ నుంచి మాట్లాడినా అక్కడ నుంచి మాట్లాడినా రెండు లక్షణాలు ఒకటే కదా. కానీ అది కిందకు వచ్చేసి బల్బుగా మాట్లాడితే చిన్న బల్బు పెద్ద బల్బు, అటు ఫ్యాను ఇటు లైటు తేడాలు వచ్చేసినాయి. కానీ కరెంటుగా మాట్లాడితే ఈ కరెంటు వేరు కాదు ఆ కరెంటు వేరు కాదు, వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకటి లోపల చూడగలిగి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సూపర్వైజర్కి వాళ్ళకి అంతటా ఉన్నది ఒకటే కరెంటు, మెయిన్ ఆఫ్ చేస్తే అన్నీ ఆగిపోతాయి అని తెలుసు. కానీ మనకు తెలియదు కదా అట్లా. మరి తెలియని మనమేమో మరి అవిభక్తం చ భూతేషు విభక్తం ఇవచ స్థితం. అందులో అక్కడ మీరేమంటారు, ఎవరక్కడంటే నేనంటారు, ఎవరక్కడంటే నేనంటారు, ఎవరక్కడంటే ఎవరైనా నేనే అంటారు. మరి ఎట్లా ఉంది, అన్నీ నేనే నేనే అంటున్నారు. కానీ ఇన్ని నేనులు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇన్ని నేనులు ఉన్నట్టుగా ఉంటే మరి ఎన్ని వేరువేరుగా ఉన్నాయా? ఒకటిగా ఉందంటే అసలు నేను అనేదానికి ఒక పరిమితి ఉంటే, గోళీలు ఉంటాయి అనుకోండి, గోళీలు ఆడుకుంటాం చిన్నప్పుడు, అన్నీ ఒకే సైజులో ఉంటాయి, ఒకే కలర్లో కూడా చేయొచ్చు వాళ్ళు కావాలంటే. ఒకే సైజు ఒకే కలర్లో ఉంటే అన్నీ సేమే అనొచ్చు మనం. కానీ ఇది సైజు పరిమితి ఉంది దానికి, కాబట్టి ఇది వేరు ఇది వేరు, సమానమే అవి కానీ రెండు వేరే. కానీ ఇప్పుడు అసలు ఒక బాలు అన్లిమిటెడ్ సైజులో ఉందనుకోండి, ఇంకొక బాలు అన్లిమిటెడ్ సైజులో ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ఒక బాల్ సైజు పెరిగి 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 ఇంకా దానికి అంతమే లేని అంతం లేకుండా ఒక పెద్ద బాల్ ఉంటే ఇంకొక బాలు అంత ఇన్ఫినిటీ సైజులో అంటే అనంతమైన సైజులో ఇంకొక బాల్ ఉండడానికి అవకాశం ఉందా? అనంతంగా ఉండేది ఒకటే ఉంటుంది. అనంతంగా ఉండేది ఒకటే ఉంటుంది. సో అందరిలో ఉన్నది మార్పు లేనిది అయితే ఒకటే, అది మనకు తెలుస్తుంది. ఇదే అందరూ కూడా గుర్తించట్లేదు. ఇది అందరిలో ఉన్నది సమానం అనేదే ముందు గుర్తించట్లేదు. ముందు సమానం అనేది గుర్తిస్తే సెకండ్ థింగ్ ఏంటంటే ఈ నేను ఆ నేను వేరు కాదు అని తర్వాత గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ముందు మనం ఈ ఏ క్లారిటీ చెప్పుకుందామంటే అందరిలో నేను అనేది భగవంతుడు అని అది సమానంగా ఉందని ఈ పాయింట్ క్లియర్ అయితే తర్వాత ఈ నేను అనే దానికి సైజు ఇంతని లేదు, అది పరిమితి లేదు. కాబట్టి అపరిమితమైనది నేనుకి బౌండరీస్ లేవు. కాబట్టి అక్కడ మీరు చెప్పే నేను, మీ శరీరం నుంచి చెప్పే నేను అనేది, ఇక్కడ శరీరం నుంచి చెప్పే నేను అనేది ఏది రిఫర్ చేస్తున్నామో దీనికి పరిమితి లేదు దానికి పరిమితి లేదు. కాబట్టి ఈ రెండు వేరు కాదు. ఈ పిచ్చి బల్బులు నేను వేరు అనుకోవచ్చు, కానీ దాన్ని అనుకున్న కరెంటు ఈ కరెంటు వేరు ఆ కరెంటు వేరు అనుకోవటానికి లేదు కదా. ఈ రెండు ఒకటే కరెంట్లు కదా. అది అంత అవగాహన కావాలంటే తర్వాత సెకండ్ స్టేజ్లో మనకు అర్థం చేసుకుంటాం. అంటే ఆకారం వేరు కానీ పదార్థం ఒకటే, ఆకారాలు వేరు, పదార్థం అయితే ఒకటే. ఇప్పుడు సముద్రం ఉందనుకోండి, సముద్రము నీరు, అక్కడ సముద్రం అంటే నీటిలో ఏ బయట గాలి గీలి ఏం లేదనుకోండి, అలలు ఉండవు. సో అలా బయట అలల వల్ల ఏదో కారణం వల్ల అల ఏర్పడుతుంది. అలలు అనేకం. సముద్రం అంటే నీరు అంటే ఒకటే, నీరు అంటే ఒకటే. కొన్ని ఎగ్జాంపుల్ అంతవరకే తీసుకోవాలి. దాని గురించి అదేగా సముద్రం కూడా పరిమితమే కదా అని ఆ ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తే అలాంటి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అలతో పోల్చినా బుడగతో పోల్చినా నీరు అనేది ఏకంగా అఖండంగా ఉంది. సో అలాకి ఒక సైజు ఉంది, ఒక కదలిక ఉంది. నంబర్ ఆఫ్ అలలు ఉంటే, అనేక అలలు ఉంటే ఒక అల ముందు ఒక అల వెనక, ఒక అల పెద్దది ఒక అల చిన్నది, ఇన్ని రకాలు ఉన్నాయి. అలానే పెద్ద బుడగ చిన్న బుడగ, ఎక్కువ తక్కువ, మార్పు, పుట్టడం పెరగటం కదలటం పోవటం, ఇవన్నీ దేనికి ఉన్నాయి? అలకున్నాయి, ఇటు బుడగకున్నాయి. రెండు రకాల ఎగ్జాంపుల్స్. కానీ ఏ నీటితో బుడగ ఏర్పడిందో, ఏ నీటితో అల ఏర్పడిందో ఆ నీటికి ఆకారము లేదు, కాబట్టి ఆకారం లేదు నీటికి, కాబట్టి సైజు లేదు, పరిమితి లేదు, మార్పు లేదు, కాబట్టి పుట్టడం లేదు, నాశనం అవటం లేదు, అంతటా ఒకటే. సో ఇట్లానే ఏదైతే మార్పు లేకుండా ఉన్నదో అది సత్యం.
ఏదైతే మార్పు లేకుండా ఉన్నదో అది సత్యం. సో ఆ సత్యాన్ని ఆధారం చేసుకొని వచ్చేయి పోతాయి. కానీ సత్యం అయితే ఉన్నదే కానీ వచ్చేయని పోతాయి డెఫినెట్గా, కానీ ఉన్నది ఎప్పుడు పోదు. సో సత్యం అంటే ఏంటంటే అది ఉండాలి, ఎక్కడి నుంచి రాదు, ఉంటుంది, ఉన్నది ఉంటుంది, ఉన్నది ఉండేది సత్యం. అంటే నీరు ఉన్నది ఉండేది, బుడగ వచ్చింది పోయేది. నేను సత్యశోధన అనే పుస్తకంలో చిన్న పిల్లవాడికి ఆ బుడగలు చూపించి బుడగలు అనేది వస్తాయి పోతాయి, నీరు మాత్రం ఉండేది, ఉన్నది ఉండేది అని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు రాయటం జరిగింది. అయితే అలానే నేను అనేది ఎప్పుడు ఉన్నదే, కానీ మనసు ఆలోచనలు, మనసు అంటేనే ఆలోచన వస్తుంది, ఆలోచన పోతుంది, ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఏది కూడా ఉండేవి కాదు, సత్యాలు కాదు. ఆలోచనలు ఏదో ఉందో టెంపరీగా దాన్ని అనుభవిస్తున్నాం, కానీ రియల్గా ఏదో ఉందో అది అనుభవించట్లా. ఈ ఆలోచన ఎట్లా వస్తుంది, మరో ఆలోచన మార్పుతో వస్తుంది. ఆఖరికి పండుకున్నప్పుడు ఉదయం లేచేసరికి మన అంతకుముందు కోపతాపాలు బాధలు కొంచెం పండుకున్నారనుకోండి, మనసులో కొంత మార్పు వస్తుంది, కొంత బుద్ధి మారుతుంది, కొంచెం ఉద్రేకం మారుతుంది. అంటే మనసు మారుతుంది, కొంత బుద్ధి మారుతుంది. ఇక శరీరం పడుకున్నప్పుడు కన్నా లేచేటప్పుడు ఎన్నో కణాలు చచ్చిపోయినాయి, ఎన్నో కణాలు పుట్టినాయి, ఎంతో అంటే అన్నీ మార్పు చెందినాయి. కానీ ఆ నేను వేరు ఈ నేను వేరని చెప్పలేము, ఎవ్వరికి లేదు కదా. అవునా? అది అసలు ఒకరోజు రాడితే ఏమో డిఫరెంట్ ఏమో పొరపాటున సమాధానం చెబుతారు. కానీ సరే చిన్నప్పుడు నుంచి 6 నెలల వయసులో నీ ఫోటో ఉంది కదా, అప్పటి నుంచి నీ ఎత్తు మారింది, నీ లావు మారింది, నీ బరువు మారింది, నీ డ్రెస్సులు మారినాయి, ఇష్టాయిష్టాలు మారినాయి, నీ ఫ్రెండ్స్ మారినాయి, అన్నీ మారుతున్నాయి కదా. ఇప్పుడు కూడా నీ కణాల్లో నువ్వు కొంచెం చదువుకుంటే తెలుస్తుంది, ఎన్నో కణాలు పుడుతున్నాయి, ఒక 3 నెలల తర్వాత చనిపోతున్నాయి, మళ్ళీ కొత్త కణాలు పుడుతున్నాయి. ఇప్పుడు కూడా శరీరంలో అన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇక నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని నీ మనసు ఉంటుంది కదా, అదేమన్నా ఎప్పుడు నిలకడగా ఉందా? అది మనసు నిమిషానికి మారిపోతుంది. మరి ఇంకా ఇదన్నీ కాకుండా బుద్ధి ఉందా అంటే ఉంది అంటారు. అంటే మరి మారుతుందంటారు. కానీ స్పష్టమైన అవగాహన కలగాలంటే ఎవరికైనా బుద్ధి అనేది మారుతుందా లేదనేది ఎవరికి వాళ్ళే చాలాసార్లు బుద్ధి లేక ఆ పని చేశాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు, పక్కాళ్ళకి చెప్పరు. ఎందుకంటే నేను బుద్ధి లేక ఆ పని చేశానంటే విలువ తగ్గుద్ది కదా, పక్కాళ్ళకి చెబితే వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ అయినప్పుడు బాధతోనే చెప్పుకుంటారు, బుద్ధి లేక ఆ పని చేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని. అంటే నా మారే బుద్ధి అని తెలుస్తుంది, తెలివి లేని బుద్ధి అప్పుడు, ఇప్పుడు కొంచెం తెలివి వచ్చిన బుద్ధి, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా తెలివి వస్తే ఈ బుద్ధి కూడా ఇదే అయిపోతుంది. అంటే నా బుద్ధి మారుతుంది, నా మనసు మారుతుంది, నా శరీరం నాది అన్నీ మారుతున్నాయి. అన్నీ ఇంకొక మాటలో చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత వయసు వచ్చినప్పటికీ నాది నావి అనేది ఏది కూడా మనసు బుద్ధి చిత్తం ఈ శరీరం ఫ్రెండ్స్ ఇది ఏ ఒక్కటి కూడా మార్పు లేనిదంటూ లేదు. కాబట్టి ఏ ఒక్కటి కూడా సత్యం లేదు. మీ పేరులో ఉంది సత్యం, మరి మీలో సత్యం ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి కదా. సత్యం అంటే మార్పు లేనిదే కదా, మారేదాన్ని ఏది కూడా సత్యం అనకూడదు. ఒకళ్ళు వేరే వాళ్ళు రకరకాల కంటే కొంతమంది వాళ్ళకి ఇష్టమైన పుస్తకాన్ని భగవద్గీత అనుకోండి, భగవద్గీతే సత్యం అంటారు. భగవద్గీత సత్యం చించేసిపోద్ది. ఇప్పుడు మనకి గౌరవం ఉంటే ఇందులో నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, కానీ గీత జ్ఞానం ఇందులో ప్రింట్ చేశారు, మనం చదువుకోవడానికి అవకాశం కల్పించింది, ఇది చదువుకుంటాం లేకపోతే చేస్తాం. కానీ ఇది సత్యం ఎట్లవుతుంది? పుస్తకం సత్యం కాదు కదా. కొంతమంది అట్లా అన్నవాళ్ళు నేను ఆర్గ్యుమెంట్ అంటే వాళ్ళ మత గ్రంథం అన్నవాళ్ళు ఈ మా మత గ్రంథమే సత్యం, ఇదే సత్యం అని. ఇది ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా మాట. కనీసం మన నిర్వచనం ప్రకారం ఏదైతే మార్పు చెందదో అది నాశనం కాదు, ఏదైతే నాశనం కాదో దాన్ని మనం సత్యం అంటే అర్థం ఉంది. కానీ లేకపోతే సత్యానికి సత్ అన్న సంస్కృతంలో సత్ అంటే శాశ్వతమైనది, సత్యం అంటే తెలుగులో మనం మాట్లాడుకుంటాం. అందులో భగవద్గీతలో కూడా ప్రతి అధ్యాయం చివరిలో కూడా ఓం తత్ సత్ అని ఉంటుంది. అంటే తత్ అంటే ఏంటి? తత్ అంటే ఈ మనసు ఈ బుద్ధి అనుకోండి. అంటే మనసు ఒక పార్ట్ పనిచేస్తుంది, బుద్ధి నిర్ణయించే పనిచేస్తుంది. చిత్తంలో నుంచేమో అనేక రకాల ఇష్టాయిష్టాలు దాగి ఈ మనసుని బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాయి. మనసులో చేస్తానంటది, బుద్ధి ఏమో అది కాదు ఇది కాదని నిర్ణయిస్తుంది. ఇవన్నీ కూడా అంతఃకరణే అంటారు. మొత్తం ఏం జరిగినా ఈ మనసు బుద్ధి దానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న చిత్తంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతున్నా
కానీ ఇన్ని మార్పులు జరుగుతున్నా చిన్నప్పుడు ఆ నేను వేరు ఈ నేను వేరు అని ఏ ఒక్కళ్ళు చెప్పరు కదా. ఇక ఆఖరికి నేను టీచర్ అనేది తెచ్చుకున్నదే, నేను ఇంజనీర్ అనేది తెచ్చుకున్నదే, నేను భర్త అనేది తెచ్చుకున్నదే, కులం అనేది తెచ్చుకున్నదే, నేను తండ్రి అనేది తెచ్చుకున్నదే కదా. అవునా? తర్వాత మరి ఎన్ని రకాల పాత్రలు మనం పోషిస్తున్నాం, వందల రకాలు. నేను భారతీయుడిని, నేను ఆంధ్రావాడిని, నేను తెలుగువాడిని, నేను ఈ కులస్తుని, ఇదే ఏది కూడా మన లోపల నుంచి రాలా. అన్ని కూడా పంచేంద్రియాల నుంచి తెచ్చుకొని లోపల పెట్టుకొని గుర్తుపెట్టుకొని మళ్ళీ చిత్తంలో ఒకటి ఫీలింగ్స్ ఉంటాయి ఒక్కోసారి. పైన అయితే మనం తీసేస్తాం. ఫీలింగ్ ఉందనుకోండి, నాకు ఈ కులం అనే ఫీలింగ్ ఉందనుకోండి, అది తొందరగా చిత్తంలో ఎరేజ్ చేయడం కష్టం. మనసులో బుద్ధిలో ఉంటే టక్కుమని తీసేస్తాం, కానీ చిత్తంలో ఉంటుంది. వాటిని దానికి సాధన కావాలంటారు. అంటే రిపీటెడ్, చాలా మాటికి గుర్తు చేసుకోవాలి. ఇది చిన్నప్పుడు మా వాళ్ళు చెబితే నేను అట్లా నమ్మాను, అంతేగాని అది కేవలం అది మా పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పిందే. కానీ మా ఇంజనీరింగ్లో 5 సంవత్సరాలు నా రోల్ నెంబరు 60. ఇప్పుడు 60 నెంబర్ అంటే అప్పుడప్పుడు కొంచెం ఇష్టమని అనిపిస్తుంది, అంతేగాని నేను 60 కాదు కదా. సో ఇది అదేమో చెప్పింది కాబట్టి కొంత జ్ఞానంతో పక్కన పెట్టగలుగుతున్నా. అదే కులం మతం అనేది తాతలు ఇటు దగ్గర నుంచి చెబుతున్నారు కాబట్టి ఆ సత్యాన్నే, ఆ నమ్మకాన్నే సత్యం అనుకొని అందులో ఇరుక్కుపోతున్నారు. లేని పరిమితిని ఏర్పరచుకుంటున్నారు. లేని పరిమితిని ఏర్పరచుకొని ఏ సంపూర్ణమైన స్వేచ్ఛని ప్రతి మనసు కోరుకుంటుందో, మనసే కోరుకునేది, సంపూర్ణమైన స్వేచ్ఛని ఏ మనసు కోరుకుంటుందో, సంపూర్ణ ఈ ఒక నమ్మకాన్ని తీసుకొచ్చి అది సత్యం అనుకొని ఎంతగా అనుకుంటే అంతగా తను కోరుకుంటున్న సంపూర్ణమైన స్వేచ్ఛకి తనే దూరం అవుతాడు. సంపూర్ణమైన స్వేచ్ఛను కోరుకునేది ఫ్రమ్ ఇన్సైడ్, కానీ లిమిటేషన్స్ కులం మతం ఇవన్నీ ఏర్పరచుకుని బయట నుంచి తెచ్చుకున్న నమ్మకాలతో ఉన్న కోరికని నువ్వు వ్యతిరేకంగా నువ్వే పనిచేసుకుంటున్నావు, అరలు కట్టుకుంటున్నావు, స్వేచ్ఛను పోగొట్టుకుంటున్నావు. పరిమితి లేని స్థితిని, నేను తక్కువ అనేది కానీ, నేను ఇంతే అనేది కానీ ఏ ఒక్క మనసు కూడా అంగీకరించదు. నేను ఇంతే అని ఎంతైనా సరే, ఈరోజు గొప్ప అనవచ్చు, నాకు చిన్న కార్పొరేటర్ పోస్ట్ వస్తే సరిపోద్దని నేను అనొచ్చు. రేపు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ వస్తే ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుదామని చూస్తూ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా వరల్డ్ మొత్తం నా కంట్రోల్లోకి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఇది హ్యూమన్ నేచర్. ఇది ఈ మనసు ఎంతసేపటికి ఇంకా 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 ఎదగాలని కోరుకుంటుంది. అంటే ఈరోజు ఒక్కసారి అయితే మనం ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నాకు వద్దు, ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు. ఎందుకు? నా వల్ల కాదని రాజీ పడటమే తప్ప నిజంగా వద్దనేది కాదు. ఇక్కడ నిజంగా వద్దనేది కాదు. నేను మొయ్యగలనా మొయ్యలేనా చేయలేను, చేత కాక 2 ఎకరాలు ఉన్నవాడు 98 ఎకరాలు ఉన్నాడు నా కలిపితో బాగుండు అనిపిస్తుంది. కానీ నా వల్ల కాదని రాజీ పడి పరిమితిని అనుభవిస్తూ వెలితితో అసంతృప్తితో జీవిస్తూ ఉంటాడు. కానీ ఈ 98 ఎకరాలు, నాకు 98 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు కలుపుకోవడం ఎంత అని అది వచ్చిన దాకా వాడు తృప్తిని పొందాడు. అంటే అర్థం ఏంటి? వాడు ప్రయత్నం చేయటం వల్ల ఇంకా ఎక్కువ అశాంతిని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే చేతగానితనాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. నేను ఇవ్వనంటే ఇక అవసరమైతే ఎంతవరకు సినిమాల్లో అయితే ఎంతవరకు వెళ్తుంది, వాడిని లేపేసి ఏదో ఒకటి చేసి అప్పుడు దాకా అంతటితో 100 ఎకరాలతో అయిందా, మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. అంటే నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువ అయితే నేను తక్కువ అని ఆలోచించే అజ్ఞానం మనసు ఏం కోరుకుంటుందంటే, భారతదేశం మొత్తం నీకు ఇచ్చేస్తాను ఎక్సెప్ట్ నాగపూర్ అంటే అది ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచిస్తాడు. ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను ఒక బంగ్లాదేశ్ తప్పంటే అది ఎందుకు ఇవ్వట్లేదా అని ఆలోచిస్తాడు. తృప్తిగానే ఉన్నాను కానీ అంటాడు మళ్ళీ, కానీ పక్కన పెట్టి అది ఎందుకు ఇవ్వట్లేదబ్బా అంటే అర్థం ఉంటే సృష్టి మొత్తం నీకు ఇస్తాను ఒక చిన్న గ్రహం తప్ప అంటే అది ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచన వస్తుంది. అది కూడా నీకు ఇచ్చేస్తాను ఒక ఎంట్రుకు నాకు ఇవ్వంటే, అమ్మో ఇంత ఇచ్చినాడు ఎంట్రుక అడుగుతున్నాడంటే ఈ ఎంట్రుక సహాయంతో ఇంతకన్నా పెద్ద సృష్టి చేస్తాడేమో, అప్పుడు నాకు ఇచ్చింది మొత్తం తక్కువ అవుతుందేమో, అప్పుడు నేను తక్కువ అవుతానేమో అని అక్కడ భయం. తక్కువైందని బాధ, తక్కువ అవుతానేమో అని భయంతో ఇట్లా అనుభవిస్తున్నాడంటే, నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అని అజ్ఞానంతో ఉన్న మనసు బుద్ధి చేసే పని ఇదంతా. ఈ అజ్ఞానంతో ఉన్న మనసుకి బుద్ధికి బుద్ధి ఇవ్వాలా, బుద్ధి లేని బుద్ధికి బుద్ధి ఇచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచనలు పోయి ప్రైమ్ మినిస్టర్ కూడా పిఎం కూడా అనుభవించలేని పరమ ఆనందాన్ని, తృప్తిని, ధైర్యాన్ని పిఎం పోస్ట్ మ్యాన్ కూడా అంతకన్నా ఎక్కువ అనుభవించే అవకాశం ఉన్నది.
అంటే ఆ పరమాత్మని యొక్క రాజ్యంలో చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించి. ఇకంతే ఇక. అంతే. ఎందుకంటే అసలు ఒక్కటండి, అసలు భయాలన్నిటి ముందు పోవాలంటే ఒక్కటి సింపుల్ భాషలో చెప్పాలంటే భగవద్గీత లాంటి ఉన్నతమైన పక్కన పెట్టండి ముందు. అసలు ఈ శరీరం గ్యారెంటీగా పోతుంది అనేది అందరికీ తెలిసిన సమాచారం. కానీ అక్కడక్కడ ఇది తింటే నువ్వు బతుకుతావు, అది నువ్వు బతుకుతావు, వాళ్ళని ఉన్నయన్ని ఆస్తులు కొట్టేసి ఇది చేసి మాయమాటలు చేసి ఈ పిచ్చి వాళ్ళని షార్ట్ సైటెడ్. అవును. కానీ మరీ అజ్ఞానంలో కొట్టుకుపోయేవాళ్ళు. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా, ఏమి చేసినా ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి సహాయం చేసినా, సకల దేవతలు సహాయం చేసినా, లక్షల మంది డాక్టర్లు సహాయం చేసినా ఈ శరీరం ఉండేది కాదు. ఒకవేళ పొరపాటున వాడు ఎక్కువ రోజులు కంటిన్యూ చేశారంటే ఎప్పుడు వెళ్ళిపోతామని బెటర్, ఎందుకంటే నరకం ఎక్కడే చూసినట్టు అయిపోద్ది అని తెలిసినప్పుడు ఈ శరీరం ఎక్కడైనా పోతుందని తెలిసిన వాడు శరీరాన్ని బతికించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడా, మెయింటైన్ చేసుకుంటాడు, అది వేరే సంగతి. శరీరం పోయే లోపల నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాడు తప్ప దాన్ని ఎట్ట బతికించాలని చూడ్డు. ఎట్లా ఉందంటే రేపు సూర్యుడు ఉదయించేసరికి నువ్వు చచ్చిపోతావంటే జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు, సూర్యుడు ఉదయించే లోపల తను ఎన్ని ఎక్కువ పనులు చేయగలదో, మంచి పనులు తన మనసులో ఉన్నాయి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అజ్ఞానంలో ఉన్నవాడు సూర్యుడిని ఆపాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణము సూర్యుడిని ఆపలేనని తెలిసిపోతానే ఉంటుంది కదా, ప్రతి క్షణము మరణాన్ని అనుభవిస్తూ ఉంటాడు. వేరే ఇతను ఉన్న టైం లిమిటెడ్ అని చెప్పి 100% తన శరీరం ఏమీ అవసరం లేదు కదా, నలుగురికి ఉపయోగపడటమే చేసే ఆలోచన. ప్రతి ఆలోచన కూడా జ్ఞానం ఉంటే నలుగురికి అందిస్తాడు, ఇంకోటి ఉంటే ఇంకోటి అందిస్తాడు, ఏది ఉంటే అందించుకుంటూ పోతాడు. అసలు చావుని అనుభవించడు అతను. చచ్చిపోయిన క్షణంలో అసలు మనసుకు తెలియదు, చచ్చిపోయిన క్షణంలో ముందు అన్కాన్షియస్ స్పృహ కోల్పోయి తర్వాత ప్రాణం పడుతుంది. అలాంటప్పుడు ప్రాణం పోయే టైంలో నా ప్రాణం పోతుంది, నేను చచ్చిపోతున్నాను అనే సంగతి ఆ మనసు అనుభవించదు. కోరుకునేది మనసే, వద్దనుకునేది మనసే, మరణాన్ని అనుభవించేది మనసే. కాబట్టి ఎప్పుడు అనుభవిస్తుంది మరణాన్ని మనసు? చచ్చిపోయిన క్షణంలో కాదు, ఏమైపోతాను అని ఆలోచించినప్పుడు ఈ శరీరం గ్యారంటీ పోతుందనే సమాధానాన్ని భరించలేక భయం పేరుతో 100,000 లక్షల సార్లు మరణ భయాన్ని అనుభవిస్తున్నాడు. దాన్ని సింపుల్ విషయంలో ఇది భగవద్గీత కూడా ప్రత్యేకంగా ఏదంటారు, కామన్ సెన్స్ ఈజ్ అన్కామన్ అంటారు. ప్రజ్ఞ భగవంతుడు అందరికీ సమానంగా, అందరిలో సమానం ఉన్నప్పుడు అందరికీ జ్ఞానాన్ని కూడా అందించాడు కదా. ఈ మాత్రం జ్ఞానంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా నేను భగవద్గీత ఏం చెప్పిందని మాట నేను చెప్పట్లా, ఇవన్నీ మనం నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం. ఇదే ఇందాక మనం చెప్పాను చూసారు, చిన్నప్పుడు నాది 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 అన్ని మారినా ఆ నేనే ఈ నేను అంటాడు తప్ప ఆ నేను వేరు ఈ నేను వేరు కాదు. నేను అనేది ఒక్కటే మార్పు లేనిది, అదే సత్యము, అది అందరిలో ఉంది, సమానంగా ఉంది అని అన్నప్పుడు ఇక్కడ ఒక 2 శ్లోకాలు చెప్తే మనకి బాగుంటుంది. కర్మయోగంలో ఉందండి జ్ఞానం గురించి. 3వ అధ్యాయం 42వ శ్లోకములో జ్ఞానయోగం 4వ అధ్యాయంలో ఇది జ్ఞానం అనేది లేదు. అది ఏం చెప్పారంటే అక్కడ అది తత్వదర్శనం దగ్గరికి వెళ్ళి తెలుసుకో అని చెప్పారు తప్ప ఇది జ్ఞానము అని, జ్ఞానం వల్ల ఏం జరుగుద్దని చెప్పారు అక్కడ. కానీ ఇది జ్ఞానం అనే మాట ఎక్స్ప్లెనేషను వివరణ 4 జ్ఞానయోగంలో ఇవ్వాల. నన్ను మళ్ళీ మాట్లాడితే విజ్ఞాన యోగంలో కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంది అంత. అయితే కర్మయోగంలో జ్ఞానానికి ఫౌండేషన్ పడిందండి. ఏమని? 42వ శ్లోకం, మొత్తం 43 శ్లోకాలు ఉంటాయి. 42వ శ్లోకంలో ఏమంటాడు? ఇందాక మనం చెప్పుకున్న మాటలే శ్లోకం ప్రకారం, ఇంద్రియాణి పరాణ్యాహు, శరీరం కన్నా ఇంద్రియములు గొప్పవి. ఎందుకంటే కళ్ళు జీవులు లేకపోతే శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాల కన్నా గొప్ప మనది మనసు. సో మనసు లేకపోతే కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు వినలేవు, అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయం. మనసస్తు పరా బుద్ధి, ఈ మనసు దేని మీద లగ్నం చేయాలని నిర్ణయించేది, శాసించేది బుద్ధి. కాబట్టి బుద్ధి దీనికన్నా గొప్పది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి ఈ విషయాలు చెప్పుకోవాలా, వేరే విషయాలు చెప్పుకోవాలా అని నిర్ణయించేది బుద్ధి. సరిగ్గా చెబుతున్నామా చెప్తే గమనిస్తూ నిర్ణయించేది బుద్ధి. సో దీనికన్నా బుద్ధి అయితే మరి బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని బుద్ధి మారే బుద్ధికి ఆధారం ఏంటి మరి? అతను అన్నాడండి, అతను అన్నాడు. సహా, ఇది యో బుద్ధే పరతస్థు సహా, ఈ బుద్ధి కన్నా కూడా, మారే బుద్ధి కన్నా కూడా గొప్పదైంది, శ్రేష్టమైనది అతను అన్నాడు. అతను అంటే ఇక్కడ స్పష్టంగా తత్వ పుస్తకాలన్నీ రాసిన మాట ఏంటంటే, అతను అంటే ఈ బుద్ధి కన్నా గొప్పది శ్రేష్టమైనది ఆత్మ అన్నారండి.
కానీ నిజంగా చెప్పాలంటే ఆత్మ అనే పదానికి స్పష్టంగా ఏ ఒక్కళ్ళకి అవగాహన లేదు. ఈ మనసుకి ఈ శరీరానికి ఆత్మ అనే పదానికి కనెక్షనే లేదు, నార్మల్గా అర్థం కాదు. కానీ ఈ సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం వివరణ ఎక్కడ జరిగింది? శరీరంలోనే బయట నుంచి లోపలికి వెళ్ళటం జరిగింది. శరీరం బయట కనపడేది, ఇంద్రియాల లోపల ఉంటాయి, దానికన్నా లోపల మనసు, దానికన్నా లోపల ఇంకా సూక్ష్మంగా బుద్ధి, దానికన్నా లోపలికి వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్ళట్లేదు కదా. అతను అన్నాడు. అతను అంటే ఇందాక మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, నా శరీరం, నా కళ్ళు, నా చెవులు, నా మనసు, నా బుద్ధి, నాది అనే చెప్పడానికి నేను అనేది ఒకటి ఉండాలి కదా. ఆ నేను అనేవాడు వీటన్నిటికన్నా శ్రేష్ఠుడు, వాడు ఎప్పుడు మారలేదు. మారకుండా ఉండటమే కాకుండా సహా అతను ఎవరు అంటే, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ మారే ఆటిల్లో అందరిలో తేడా ఉన్నాయి, మారే శరీరం, మనసు, బుద్ధి, డ్రెస్సులు, ఆటిల్లో అన్నిట్లో అందరిలో తేడాలు ఉన్నాయి. కానీ నేను అనేది మార్పు లేనిది ఏదైతే ఆధారంగా ఉన్నదో అది మార్పు లేదు కాదు. అందులో ఏ ఇద్దరి మధ్య కూడా ఏం తేడా లేదు. 100 సార్లు నువ్వు చెక్ చేసుకున్నా, వెరిఫై చేసుకున్నా, ఆలోచన చేసినా నేను అనే దానికి తేడాన్ని ఏ ఇద్దరి మధ్యలో కనిపెట్టలేరు. ఆఖరికి నేను ఈ మధ్య ఎవరిని కలిసినా నువ్వు ఆడా మగా అని అడుగుతున్నా అని వాళ్ళు కన్ఫ్యూజన్ పడిపోతారు. కన్ఫ్యూజన్ పడిపోయినప్పుడు చివరి కష్టపడి ఆడా అని ఏదో చెప్తారు. అంటే మీరు అట్లా చెప్పారు కరెక్టే ఉంది, ఇప్పుడు మీరు నన్ను అడగండి నేను చెప్తాను, నువ్వెవరంటే నేను తెలుపు అంటాను, నా చర్మం చూస్తే నల్లగా ఉంది నేను తెలుపు అంటాను, మరి అట్ట అంటున్నారు మీరు అడిగితే నా షర్టు తెలుపు కదా కాబట్టి నేను తెలుపు అంటున్నా, నా షర్ట్ తెలిపే కదా కాబట్టి నేను తెలుపు, కరెక్టే కదా. తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిగారు అనుకోండి, నా చర్మం నలుపు కాబట్టి నేను నలుపు అంటాను, మరి నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అంటాను, ఇవన్నీ కరెక్టే కదా. మరి ఇన్ని నేనులు ఉన్నాయా? ఏ నేనైతే చిన్నప్పటి నుంచి ఉందో అది ఎప్పుడైనా మారిందా? మార్పు లేని నేను అనేది ఈ లక్షణాలు ఉన్నాయా? షర్ట్ మారిపోద్ది, ఇది మారిపోద్ది, జుట్టు మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. ఇన్ని నేను లేవు కదా. 4 సబ్జెక్టులు మార్కులు వస్తే తక్కువ నేనులు, 4 సబ్జెక్టులు మార్కులు వస్తే 4 ఎక్కువ నేనులు, ఇన్ని లేవు కదా. నేను అనేది అయితే ఒకటే కదా. పశ్చిమ నేనులు అన్నీ తెచ్చుకున్నాయి కదా ఈ రిలేషన్స్కి సంబంధించింది. నేను భార్య, భర్త, కొడుకు, అన్న, తమ్ముడు, తాత, ఇది ఇంజనీరు, డాక్టర్, ఇవన్నీ కూడా తెచ్చుకున్న ఆకారాలే కానీ ఉన్న ఆకారం కాదు కదా. ఉన్నది నేను అనే భావన ఒక్కటే కదా. ఆ ఉన్న నేను అనే దాన్ని ఎప్పుడన్నా ఈ కళ్ళు చూసినాయా? ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అంటే సర్టిఫికేట్ వచ్చినప్పుడు అది చదివి కళ్ళతో చూసి, లేకపోతే ఎవరైనా చెబితే చెవులతో విని నేను ఇంజనీర్ అనుకుంటున్నావు, లేకపోతే నేను డాక్టర్ అనుకుంటున్నావు, నేను ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నావు. కానీ ఎప్పుడన్నా నేను అనేదాన్ని నీ కళ్ళతో చూసావా? నేను అనేది దాన్ని చెవులతో విన్నావా? తత్వన్నీ తెచ్చుకున్నాయే కానీ నేను అనేది ఎప్పుడన్నా తెచ్చుకున్నావా? ఎవరా అంటే నేనే అంటున్నావు. ఇంకా ఏది అడిగినా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావు. ఎవరు అడిగితే నేనే డైరెక్ట్ చెప్తున్నావు. వెంటనే కళ్ళతో చూసింది నువ్వు తెచ్చుకోవటంలా, లోపలికి వెళ్ళి చెవులతో విన్నది తెచ్చుకోవటంలా, నేనేం తక్కువని చెప్పేస్తున్నావు. నీ ఆరోగ్యం ఎట్లా ఉందిరా అంటే కొంచెం సేపు ఆలోచిస్తున్నావే. నీ ఎత్తు ఎంత అంటే కొంచెం సేపు నిన్న చూసుకున్నది చెప్తున్నావే గుర్తు తెచ్చుకొని. నీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏది అడిగినా కూడా గుర్తు తెచ్చుకొని చెబుతున్నావే. కానీ ఉన్నాను అని చెప్పడానికి ఎందుకు గుర్తు తెచ్చుకోలేదు? ఉన్నది కాబట్టి, కళ్ళతో పని లేదు కాబట్టి. ఏ నేను అనేది లేకపోతే కళ్ళు పనిచేయవు, ఏ నేను లేకపోతే చెవులు పనిచేయవు. అంటే పంచేంద్రియాలకు తెలియకుండా, పంచేంద్రియాలకి ఆధారంగా ఉండ చిన్నప్పటి నుంచి ఆ నేనే ఈ నేనుగా తెలియబడుతూ 24 గంటలు ఉన్నది ఉండేది అది ఈ నేను అనేది ఏ ఇద్దరిలోనూ తేడా లేదు, అందరిలోనూ సమానంగా ఉన్నది. నాది నీది తేడా ఉంది, నేను అనేది తేడా లేదు. అంటే అప్పుడు నా శరీరం ఆడ, నా శరీరం మగ, అంతేగా నేను ఆడ కాదు, నేను మగ కాదు. ఇది అసలు భగవంతుడికి ఆడ మగ ఉంటుందండి. అంటే భగవంతుడు అనేది ఒక శక్తికి రూపంగా అసలు రూపంగా కూడా పెట్టుకోవటం కూడా మనం మన మనసు యొక్క లిమిటేషనే, వేరే విధంగా ఊహించుకోలేక మనసు యొక్క లిమిటేషనే. అసలు భగవంతుడికి ఏ ఆకారం లేదు. ఇది మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా నేను సృష్టి మొత్తంలో ఉన్నానన్నాడు. కానీ నేను వ్యక్తమయ్యేవాడిని అని ఎక్కడ చెప్పాల. అవ్యక్తం వ్యక్తిమాపన్మని ఎన్నోసార్లు, అజం అవ్యయం, మార్పు లేనివాడిని, నాశనం లేనివాడిని అని ఎన్నిసార్లు అండి భగవద్గీతలో. కనీసం భగవంతుడు తన గురించి తాను కనీసం 100 సార్లు చెప్పుకొని ఉంటాడు. 574 శ్లోకాలు భగవంతుడు వాచ పలికిన పలుకులైతే అందులో 100 సార్లు కనీసం తను ఎవరో తన స్పష్టత ఎందుకు చెప్పాడు? తన భగవంతుడు అనే పేరుతో చెప్పిన ఆయన్ని అర్థం చేసుకుంటే
ఈ ఈ 24 గంటలు బాధపడే మనసు ఏ నేను 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 అని శాశ్వతంగా ఉండాలని అనుకుంటుందో ఆ నేను అనేదాన్ని అర్థం చేసుకోగలదు. ఎందుకంటే ఈ రెండు భగవంతుడు నేను వేరు కాదు కాబట్టి. అందుకని భగవంతుడు తన డబ్బా కొట్టుకోవడానికి అన్నిసార్లు చెప్పలా. కృష్ణుడు కూడా కాదు అక్కడ, దానికన్నా మించింది. కృష్ణుడి పరిమితి ఎంత లేదన్నా, కృష్ణుడికి బాధలు ఉన్నాయి కొంచెం. అయితే జ్ఞానం ఉత్తమమైన జ్ఞానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని లైట్గా తీసుకొని ఉత్తమ లక్షణాలతో జీవించాడు. అంతటి విలువ ఉన్నప్పుడు మరి ఈ నేను అనేది మార్పు లేనిది కర్మయోగంలో 42వ శ్లోకంలో ఉన్నది. దీనికి పరిపూర్ణంగా కలపాలంటే విభూతి యోగం ఒకటి ఉందండి. భగవంతుడు ఎట్లన్నాడు మరి విడిగా చెబితే అన్ని చోట్ల నేను ఎక్కడెక్కడ ఉన్నాను అని ఉదాహరణ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను. అంతేగాని మత్త పరతరం నా అన్యత్కించి 7వ అధ్యాయంలోనే చెప్పేశాను. 10వ అధ్యాయం దాకా వెళ్ళాల్సిన పని లేదు. కానీ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా, చెప్తాను ఏం చేస్తాను అని చెప్పటం మొదలెట్టి అహం నేను నేను చూడండి ఇక్కడ నేను అనే పదం సంస్కృతంలో అహం అంటే నేనే. నేను అహం అహాన్ని ఎక్కడని అహం నేను పరమాత్మ అక్కడ ఆత్మ అనే రాసి ఉంది. ఇది 10వ అధ్యాయం 20వ శ్లోకంలో అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఈ నేను అనేది అన్ని ప్రాణులకి ఆధారంగా ఉన్న పరమాత్మని అన్నాడు. ఆత్మనే రాశాడు. కానీ మనం భగవద్గీతలో ఒకటి అర్థం చేసుకోవాలి. ఆత్మని రాసినప్పటికీ ఎక్కడది మనసనో ఎక్కడ బుద్ధేనో ఎక్కడ పరమాత్మనో గుర్తించాలో అది మన గురువులు ఉంటారు కదండి, మన గురువులు మన పుస్తకం మన వివరణలు ఉంటాయి కదా, దాని నుండి కామన్ సెన్స్ అది కన్వీనియంట్గా రాసుకుంటూ పోయారు. కానీ ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీలుగాక. అంతేగాని అక్కడ అహం ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ అంటే మళ్ళీ పెద్ద సందేహం కదా. అక్కడ అహం పరమాత్మ అందరికీ అన్నింటికీ ఆధారంగా ఉన్న ఎవరండి పరమాత్మ అవుతాడు కానీ జీవాత్మ అవడు కదా. జీవుడు అంటే ఒక శరీరానికే పరిమితమైన ఇష్టాయిష్టాలతో కూడిన అనేక రకాల వస్తువుల మీద ఇష్టాయిష్టాలతో కూడిన వాసనలు ఇంప్రెషన్స్ అవి మన చిత్తంలో స్టోర్ అయ్యి కొంత మాత్రమే మనసుకు తెలుస్తూ ఉంటాయి. అన్లిమిటెడ్ ఇష్టాయిష్టాలు చిత్తంలో దాగి ఉంటాయి. ఇవన్నీ కలిసి జీవాత్మ. కానీ ఏ మార్పు లేని నేను 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 అనేది అందరిలో సమానంగా ఉన్నది పరమాత్మ. సో అందుకని అక్కడ అంటాడు అహం పరమాత్మ గుడాకేశ. ఇప్పుడే మేల్కొన్నావు కాబట్టి చెబుతున్నాను విను. సర్వభూతాశయ స్థిత అన్నిటికీ ఆధారంగా అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంత ఏవచ. సకల ప్రాణులు పుట్టినప్పుడు మధ్యలోను చివరిలోను అదే కాదు, ప్రతి ఆలోచనలో ఆలోచన పుట్టినప్పుడు ఆలోచన మధ్యలో ఆలోచన చివరిలో కూడా. అసలు జగత్ అంటే ఇది మనకు 100 సంవత్సరాలు అనుకోవటం లేదు. అసలు జగత్ అంటే ప్రతి ఆలోచనే జ అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది. మనం ఏం అనుభవిస్తున్నాం జీవితంలో అంటే ఆ ఆలోచనలో ఏది ఉందో దాన్ని అనుభవిస్తున్నాం కానీ ఉన్నదాన్ని అనుభవించట్లేదు. మరి ఆలోచనలు ఏముందంటే పంచేంద్రియాలతో ఇప్పుడు స్వీకరిస్తున్నది, అంతకుముందు స్వీకరించి దాచిపెట్టుకున్నది, వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఆలోచన పుట్టుద్ది. వీటన్నిటి మిక్సర్గా సమ్ టోటల్ ఆఫ్ ది ఎఫెక్ట్గా ఒక ఆలోచన పుడితే ఆ ఆలోచనలో ఇప్పుడు ఏముందో దాన్ని అనుభవిస్తున్నాం దాన్ని. కానీ నిజంగా ఈ ప్రపంచంలో భౌతికంగా ఫిజికల్గా ఏముందో దాన్ని అనుభవించట్లా. వాటి గురించి మన ఆలోచన ఏదుందో అది వస్తుంది పోతుంది జగత్. కానీ ఈ జగత్తుకి అన్నిటికీ ఆధారం నేను. ఈశావాసోపనిషత్తులో కూడా అంట జగత్యాం జగత్ ఈశ్వర సర్వ ఈశావాస్యం ఇదగం సర్వం యత్ కించిత్ జగత్యాం జగత్ అంటే ఇప్పుడు ఆ ఉపనిషత్తు కూడా మనం వెళ్ళొద్దు. కానీ ఇప్పుడు భగవద్గీత తీసుకుంటే ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. అన్నింటిలో మూలంగా ఈశ్వరుడు ఉన్నాడు అని, ఈశ్వరుడు అన్నింటిలో మూలంగా నేనున్నానని ఇంకో శ్లోకంలో. అంటే ఈ భగవంతుడే వారి పేరుతో చెబుతూ ఈ నేనే ఈశ్వరుడు అని చెబుతున్నాడు, అందరిలో సమానంగా ఉన్నానని చెబుతున్నాడు. మరి అక్కడ ఈశ్వరుడు అంటే శాసించేవాడు అని అర్థం. ఎక్కడున్నాను? జగత్యాం జగత్. ఏది జగత్తులో జగత్ ఏంటండి అంటే అలా పుట్టింది కదులుతుంది పోతుంది అంటే పుట్టింది పోతుంది జగత్. దాని మీద బుడగ పుట్టింది మధ్యలోనే పుట్టింది మధ్యలోనే పోతుంది అంటే కొంచెం లాంగ్ టర్మ్ జగత్. అలా అయితే దానిలో షార్ట్ టర్మ్ పిట్టకథలు హరికథలో పిట్టకథలు అవునా. అయితే అంటే అలా మంచి ఎగ్జాంపుల్. అలా పుట్టి కాసేపన్నా ప్రయాణం చేసి తర్వాత పోతుంది జగత్ పోయింది. కానీ దాన్నే బుడగ ఇంకా మధ్యలో పుట్టి మధ్యలోనే పోతుంది. ఇదొక జగత్ అయితే జగత్తులో ఇంకొక జగత్. సో వీటన్నింటిలో
ఈశావాసు ఈశ్వరుడితో నింపబడింది. అంటే ఈ మొత్తం దేనితో నింపబడింది? నీటితో నింపబడింది. అంటే ఇప్పుడు మీరు ఇది అలా ఇది కాకుండా ఇవన్నీ వదిలేశారనుకోండి, పట్టించుకోకుండా మానేశారనుకోండి, మనకు తెలియబడేది ఏంటి? నీరే కదా. సో వీటన్నిటిని వచ్చే ఆలోచన పోయే ఆలోచన వీటన్నిటి వదిలేస్తే అటన్నిటిలో అంతర్లీనంగా మార్పు లేక ఉన్నది నేనే కదా. సో నేను అనే దాన్ని అప్పుడు నువ్వు అనుభవిస్తావరా నాయన. అందులో ఈ వేరియేషన్స్ ఏముండదు. నేను తక్కువ నేను ఎక్కువ అనేది ఉండదు, మార్పు అనేది ఉండదు. మార్పు లేదు కాబట్టి శాశ్వతం, తక్కువ ఎక్కువ లేదు కాబట్టి పరిమితి లేదు, పరిమితి లేదు కాబట్టి ఆనందం, మార్పు లేదు కాబట్టి నాశనం లేదు కాబట్టి భయం లేని స్థితి, పరమానందమైన స్థితి, అదే పరమాత్మ. దానికి బౌండరీసే లేవు. ఆల్ బౌండరీస్ అంటే పరిమితులన్నీ ఈ మనసు కల్పన. పంచేంద్రియాలు ఇంకా పరిమితమైనవి. పంచేంద్రియాలతోనే సమాచారం తెచ్చుకొని తన ఒక భావాలను ఏర్పరచుకున్న మనసు దాని మీదే ఆ సగం ఆధారపై ఇది హెన్పెక్డ్ హస్బెండ్ అయిన ఇది మనసును కంట్రోల్ చేయాల్సిన బుద్ధి మనసుకే బానిసైపోతే ఇది ఇంద్రియాల బాగా ఇష్టానికి అలవాటు అంటే బుద్ధి చెప్తే వింటుందా? ఇంద్రియాలకి బాగా లోబడిన మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేసి తన వశాన్ని తీసుకొని సర్వనాశనం ఎట్లయితే అయిపోతుందో దాన్నే హెన్పెక్డ్ హస్బెండ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే బుద్ధి కంట్రోల్ చేయాల్సింది బుద్ధినే కంట్రోల్ చేసే స్థితికి ఏది బయట విషయాలు ఆకర్షణలో పడి దానికి అది సర్వం వివేకాన్నే కోల్పోయినప్పుడు ఇంకా వివేకం కూడా ఇంకా ఏం పని చేస్తుంది? అలా ఉన్నప్పుడు అట్లా కాకుండా ఈ నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. ఈ వచ్చిపోయే వాటిని వదిలిపెట్టినప్పుడు పరమానంద స్వరూపమైన నేను ఆధారంగా ఉన్న నన్ను నువ్వు అనుభవిస్తావు. పరిమితి అంటూ లేదు. ఈ పరిమితి లేని నేను అందరిలో ఉన్నది కాబట్టి ఉన్నది ఒకటే. మాం ఏకం శరణం రజా, అందరిలో ఉన్న నన్ను ఒక్కడిని. అహం పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఇవన్నిటిని వదిలేసి నన్ను ఒక్కడనే నేను అనే ఒక్కదాన్ని పట్టుకో. మనసు 100 రకాలుగా చెప్పుద్ది, బుద్ధి 100 రకాలుగా చెప్పుద్ది, చిత్తంలో ఇక 100,000 వేల లక్షల ఇంప్రెషన్స్ తెచ్చిపెట్టుకొని ఉన్నాయి. వాటన్నిటికి బానిస అయితే నువ్వు అసలు పరిమితి లేని స్థితి ఎక్కడ? అవన్నీ పంచేంద్రియాలతో చూసినవన్నీ పరిమితులే కదా. ఈ శరీరం ఎంత ఉంది ఎట్లా ఉందనేది మనం పంచేంద్రియాలతో గమనించింది. లేకపోతే నేను ఇంత ఎత్తు ఇంత లావు ఇంత వ్యవహారం ఎట్లా తెలుసు? అండ్ ఈ పంచేంద్రియాలు ఏది కూడా పర్ఫెక్ట్ కాదు, అన్ని పరిమితమైన కెపాసిటీయే. గద్ద ఎక్కడి నుంచో ఉండి చిన్నదాన్ని కూడా చూడగలదు, కానీ మన కన్ను ఇక్కడున్న చర్మంలో ఉన్న రంధ్రాన్ని కూడా గుర్తించలేదు. అంత ఇంపర్ఫెక్ట్ ఐసు. అలానే అన్ని ఇంద్రియాలు కూడా వాటిని తగిలించుకొని అది చూస్తుంది, అదే సత్యం అనుకొని మనం ఉంటే ఏది సత్యం? వీటన్నిటికి ఆధారంగా ఉన్న నేను అనేది సత్యం. నేననేది ఎప్పుడన్నా మారింది? ఎవరన్నా చూడండి చెప్పండి. ఇది తెచ్చుకున్నది కాదు, నేననేది తెచ్చుకున్నది కాదు. 24 గంటలు ప్రత్యక్షంగా తెలియబడుతుంది. ప్రత్యక్షంగా. ఇందాక కూడా చెప్పాను, ఎవరంటే నేనే అంటాను. నేనని చెప్పడానికి అతని దేని మీద ఆధారపడాల్సింది? 24 గంటలు ఉన్నానని స్పృహ తెలుస్తూనే ఉంది. అది మార్పు చెందలేదు, అది సత్యం, అది అందరిలో ఉంది. ఇదే భగవంతుడు. అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను. అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వాడు నాతోనే ఉన్నట్టు లెక్క. బయటి విషయాలు ఎంత ఎక్కువ వదిలేస్తే అంత లోపల పరమానందాన్ని నువ్వు అనుభవిస్తావు. లోపల ఉన్నది నేను కాబట్టి. నువ్వేమో ఇప్పుడు బయటి విషయాలు ఆకర్షణ పడితే నువ్వు చూసేదే నీకన్నా గొప్ప అనుకుంటే నేను అది మొత్తాన్ని చూడటానికి ఆధారమైన నేను అసలు నన్ను మర్చిపోతివి. అపరిమితమైన నన్ను మర్చిపోతివి. పరిమితమైన దాన్ని పట్టుకొని దీనికన్నా అది ఎక్కువ కాబట్టి అదేంటంటే ఈ భూమి మొత్తం ఈ సృష్టిలో ఎంత. సో నేననే దానికి ఏ పరిమితి లేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా ఈ నేనులోనే ఉన్నాయి. ఎట్లయితే ఆకాశంలో అన్నీ ఉంటాయని అంటారో ఒక్క రకంగా చెప్పాలంటే ఏ నేను అనే స్పృహ ఉందో దానికి ఇంత సైజ్ అని చెప్పలేం కదా. మార్పు లేదని తెలుస్తాను, కానీ ఇంత సైజ్ అని చెప్పలేం కదా. పరిమితి లేదు కదా. పరిమితి అంతా మనసులు కనిపించి బయట చూసి తెచ్చుకున్న పరిమితులే కదా. మరి అంత విశాలంగా అందరిలోనూ ఉండి తెలుస్తున్నది. ఇది ఎట్లాంటిదంటే ఎట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ గ్రహాలు, గెలాక్సీలు అన్నీ కూడా ఆకాశంలోనే ఉన్నాయో అట్లాంటి ఆకాశం కన్నా కూడా పెద్దది, అంతకన్నా సూక్ష్మమైనది ఈ నేను అని 24 గంటలు అత్యంత సన్నిహితంగా 0 డిస్టెన్స్లో అందరికీ సమానంగా తెలియబడుతున్న పరమసత్యం మన మూలము. నేను కన్నా మూలం ఏముంది? నేనే కదా మూలం. కానీ తెచ్చుకున్న నేలను పెట్టుకొని ఉన్న నేను మర్చిపోతుంటివి. తెచ్చుకున్న నేను తెచ్చుకుంటున్నావు. నా ఉద్యోగం పోతే, నేను టీచర్ ఉద్యోగం పోతే నేను పోతానా? అది పోతే నా కాలో చేయబోతే నేను పోతానా? అలానే ఈ శరీరం మొత్తం నైట్ అంతా వదిలేస్తున్నాం, కానీ నేననేది పోయిందా? ఏ సమస్య లేకుండా ఉంది. భూమి లేనంత మాత్రాన ఆకాశం లేకుండా ఉంటుందా?
ఇంత విశాలమైన ఆకాశంలో భూమి అటు తిరుగుతుంటే భూమి లేని చోట ఆకాశం ఇంకా బాగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అందుకనే యదా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగో మహాన్ అంటే ఈ ఈ ఆకాశంలోనే ఈ గాలి దానికి సంబంధించిన అన్నీ కూడా ఎట్లయితే తిరుగుతూ ఉంటాయో నాయందు సకల ప్రాణులు అన్నీ కూడా నాయందే ఉన్నాయి. తదా సర్వాణి భూతాని మస్తాని త్యుపదారయ నాయందు అంటే స్పేస్ అనుకోండి ఇప్పుడు. కాకపోతే ఇది వివేకంతో అర్థమవుతుంది కదా. వివేకంతో అర్థమవుతున్నప్పుడు అండ్ నేను అనేది ఇంత ఆధారం అయినప్పుడు 100 సార్లు భగవంతుడు 0 డిస్టెన్స్లో నేనున్నాను కనుక్కుంటే అట్లా కాకుండా బయట వెతికితే 100 జన్మలు ఎత్తినా నేను దొరకనంత దూరంలో ఉంటాను. మామూలుగా వేరే ఆరాధన అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు చెప్పుకుంటే బహిర్ముఖ సుదుర్లభ, బయట వెతికితే పొరపాటును కూడా దొరకనిది, అంతర్ముఖ సమారాధ్య అంటే ఒక సపోర్టింగ్ కోసం తీసుకుంటాం అన్నమాట. ఇదే మాట భగవద్గీతలో 13వ అధ్యాయం 16వ శ్లోకంలో స్పష్టంగా చెప్పింది. నేను అనే దానికన్నా దగ్గరికి మనకేముంది చెప్పండి. ఇక్కడ ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు భగవంతుడు అన్ని చోట్ల బయట లోపల అంతా ఉన్నాడు కదా, కానీ మీలాంటి వాళ్ళు అందరూ కూడా లోపల వెతికండి అంటే బయట లేడా? బయట అంటే మనకి స్పృహ ఉన్నాను అనే స్పృహ ఎక్కడి నుంచి వస్తుందా? మనకి ఉన్నాను అనే స్పృహ లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? లోపల నుంచే కదా. అవునా? ఇప్పుడు ఇక్కడ రేడియో స్టేషన్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ చూడగలుగుతున్నామా? చూడలేదు కదా ఈ కళ్ళతో. ఆ పర్టికులర్ రేడియో అది దాన్ని ట్యూనింగ్ పెడితే ఇక్కడున్న టీవీ కనపడుతుంది, ఇక్కడున్న ఇది కనపడుతుంది. సో ఇప్పుడు అంతటా ఉన్న అది ఎక్కడ తెలియబడుతుంది? మన బుద్ధికి, వివేకమైన బుద్ధికి ఆధారమైన స్పృహలో తెలియబడుతున్నది. చేతికి కాలికో తెలియదు కదా ఉన్నాననేది. చేతికి తనున్న సంగతే తనకు తెలియదు మనసు లేకపోతే. అవునా? ఏదైతే ఉన్నానని తెలియబడుతుందో దానికి పరిమితి లేదనేది మాత్రం అదే బుద్ధికి తెలుస్తుంది. పరిమితి లేనప్పుడు ఎక్కడ దేంతో చూస్తాం? ఏది అత్యంత సూక్ష్మమైన దాన్ని కళ్ళు చూడగలవా, చెవులు వినగలవా? అంతటా ఉంది. కానీ ఎక్కడ తెలియబడుతుందంటే ఎక్కడ నీ శరీరంలో జ్ఞానానికి మూలం ఉందో బుద్ధికే కదా. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పది, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది అయినప్పుడు బుద్ధికే కదా కాస్త కొస్త జ్ఞానం ఉంది. అందుకని శాశ్వతమైన ఆనందమైన భగవంతుడు అంటే ఏది అనంతమో ఏది శాశ్వతం అంటే ఆనందమే. ఆనందం అంటే ఆనందం అన్న భగవంతుడు అన్న ఒకటే, సత్యం అన్న ఒకటే. అయితే ఈ ఆనందము అంటే సుఖం, మార్పు లేని నాశనం లేని ఆనందము, ఆది అంతము లేని ఆనందము. అవునా? సత్యమన్నా భగవంతుడన్నా, అవునా పరమాత్మ అన్నా, ఆది అంతం లేని ఆనందము అతీంద్రియం, ఇంద్రియాలకు దొరకదు. ఇంద్రియాల నుంచి వచ్చేవన్నీ వచ్చిపోయాయే. బుద్ధిగ్రాహ్యం, వివేకమైన బుద్ధికి ఉన్నాను 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 మార్పు లేకుండా ఉన్నానని అంత స్ఫురణలోనే, లోపల స్ఫురణలోనే తెలుస్తుంది. కానీ మనం బయట మారే వాటిని పట్టుకుంటున్నాం, అటన్నిటికీ ఆధారమైన మార్పు లేని అంతటా ఉన్నది. కానీ ఎక్కడ తెలియబడుతుందంటే 0 డిస్టెన్స్లోనే తెలియబడుతున్నది. ఉన్నదాన్ని వదిలితే ఇక్కడ చూడండి దాన్ని అక్కడ ఎట్లా చూస్తాం? ముందు ఇక్కడ చూస్తే అక్కడ అంత పరిమితం తెలిసిపోద్ది. ఇప్పుడు అల్లను పట్టుకుంటే నీటిని మిస్ అవుతాం కదా. అది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మ నుంచి వచ్చిందని. ఈ పరమాత్మనండి, ఎందుకంటే ఎవ్రీవేర్ ఈజ్ దేర్. మనం సముద్రం మధ్యలో ఉన్నాం ఇప్పుడు. ఈ సముద్రం అన్నాడు సరే, ఈ సముద్రంలో ఆయన నుంచి వచ్చింది కదా ఈ పరమాత్మ. ఈ పరమాత్మ మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక శ్లోకం గుర్తొచ్చింది, అది కూడా చెప్పేస్తా. చెప్పండి. 13వ అధ్యాయం 32వ శ్లోకము. నార్మల్గా వేరే కొన్నింటిలో గోరఖ్పూర్ దాంట్లోనే 31వ శ్లోకంగా ఉంటుంది. ఆ శ్లోకం అనాదిత్వాన్, అనాది నుంచి ఉన్నటువంటి, నిర్గుణత్వాత్, ఏ గుణాలు లేనటువంటి పరమాత్మ అనలా. అయం పరమాత్మ, ఈ పరమాత్మ. చూడండి, నా మాటలు కాదు ఇది. కాకపోతే ఒకటి, శ్లోకాలు ఎన్ని చెప్పినా డోంట్ బిలీవ్, అది మనకు సపోర్టే. కానీ చివరికి అది చెప్పిన దాన్ని మన వివేకము, మన అనుభవము రెండు కూడా కరెక్ట్ అని చెప్పినప్పుడే అది శాస్త్రం. నేను చదివింది శాస్త్రం. దాన్ని మన వివేకము, మన అనుభవం కూడా ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడే అది పరమ సత్యంగా నువ్వు స్వీకరించాలి. అర్థమైందండి? ఎందుకంటే ఏ పుస్తకాలను కూడా మీరు నమ్మకూడదు. 100,000 లక్షల పుస్తకాలు ఉన్నాయి, పిచ్చోళ్ళు అయిపోతారు. భగవద్గీతల 2వ అధ్యాయం 53వ శ్లోకంలో చదివి 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 పిచ్చోళ్ళు అయిపోయి అన్ని వదిలేసిన తర్వాత ప్రశాంతత పొందితే అప్పుడే యోగం కలుగుద్దని రాసింది. అన్ని వదిలిపెట్టినప్పుడే. అయితే
ఇప్పుడు దీనికన్నా ముందు ఏం చెప్పుకుంటున్నాం, అనాదిత్వాన్, అనాది నుంచి వచ్చిన నిర్గుణత్వాత్, ఏ గుణం లేని అయం పరమాత్మ, ఈ పరమాత్మ ఎక్కడున్నాడు, శరీరస్థోపి అంటే అంతట్లేదని కాదు, అంతటితో పాటు శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే, ఏమి చెయ్యడు, ఎందులో ఇరుక్కుపోతుందంత మనసు బుద్ధి. ఎందుకు ఇరుక్కుపోతుంది, ఇది లేకపోతే నేను బతకలేను, ఇది లేకపోతే బతకలేను, నా తక్కువైతే నేను తక్కువ అయిపోతాను, తక్కువ నాశనం అవుతాను, అది కూడా మరణే. తక్కువ నాశనం అవుతాను, నా తక్కువైతే నేను తక్కువైతే భరించలేను, నాది పోతే నేను పోతాననేది భరించలేను, ఎఫెక్టివ్గా మరణాన్ని భరించలేను. కానీ ఈ శరీరం ఎట్లని గ్యారంటీ బాద్ది, ఏ నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ నేను కోసం అవసరమైతే చెయ్యి కాలు కూడా తీసేసుకోవడానికి కూడా రెడీగా ఉంటామో, ఆ నేను ఎప్పుడు మార్పు చెందేది కాదు, నాశనం అయ్యేది కాదు. ఎందుకు, ఇంతకుముందు కూడా చెప్తాను, 2 ఎంటుకలు కింద పడితే బాధపడేవాళ్ళు, 4 ఎంటుకలు పోతాయేమోనని భయపడేవాళ్ళు. చూడండి, భయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్టెందుకు అయిందని బాధపడేవాళ్ళు, 2 ఎంటుకలు పోతే 4 ఎంటుకలు పోతాయేమో అని ఏమవుతుందని భయపడేవాళ్ళు, 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యి 2 కాళ్ళు చచ్చిపోతావు అని హాస్పిటల్లో తీసుకెళ్తే డాక్టర్ని పట్టుకొని ఎట్టన్నా బతికించండి అంటే, ఏం లేదు 2 కాళ్ళు తీస్తే నువ్వు నార్మల్ జీవితంలో బతుకుతావంటే, తీసేయండి, నా 2 కాళ్ళు ముఖ్యం అంటాడా, నేను ముఖ్యం అంటాడా? అట్లానే చెప్పాను, కన్ను బాగా డ్యామేజ్ అయ్యి తీగిపోతే నీ బ్రెయిన్ పాడైపోతే మొత్తం పోతావంటే, నా కన్ను ముఖ్యం అంటాడా, నేను ముఖ్యం అంటాడా? నేనే ముఖ్యం. అట్లానే ఎనీథింగ్, లక్షల కోట్ల ఆస్తుంది, నీ వాళ్ళందరూ కలిసి 5 నిమిషాలు చంపేసి అది నీ సొంతం చేసుకుందాం అనుకుంటే వేరే మార్గం లేదు. అప్పుడు తెలుసుకోలేదు నువ్వు. ఇప్పుడు నా ఆస్తి ముఖ్యమని అక్కడ ఆస్తిని పట్టుకుంటావా, నేను ముఖ్యమని అన్ని వదిలిపెట్టి పారిపోతావా? సో నేను ముఖ్యమో, నా కాలు ముఖ్యం కాదు, నా చెయ్యి, నా షర్ట్ ఉండాలి, నా ప్యాంట్ ఉండాలి, ఎంత బాగున్నదాన్ని మురికేస్తే తీసి పడేస్తాం, తగలబడుతుంటే తీసేస్తాం, ఇంకోటి అయితే తీసేస్తాం. ఇవన్నీ కూడా నా కోసమే కానీ వాటి కోసం నేను కాదు. అంటే నా కోసం అంటే నేను కోసం. అది ఇప్పుడు ఆఖరికి నా కాలైనా నా కోసం, నా చెయ్యైనా నా కోసమే. మరి చివరికి మనసు ఈ బుద్ధి ఏ ఉండాలనుకుంటుంది, నేను ఉండాలనుకుంటుంది. నేను ఉండాలని ఈ మనసు బుద్ధి ఆరాటపడుతుందో ఆ నేనులో మార్పు ఉందా? ఆ నేను శాశ్వతమే. నాది పోతే నేను పోతానని నేనులో లేని మార్పుని, లేని మరణాన్ని ఊహించుకొని 24 గంటల భయం పేరుతో సర్వశక్తులు నాశనం చేస్తూ ఈ శరీరమే నేను అనుకుని అసలు నేను మర్చిపోయాం. శరీరం 24 గంటలు ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు పుడుతున్నాయి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ డెత్ ఓన్లీ, అంటే మరణమే జరుగుతుంది. అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంబలములు విద్యయా అమృతమశ్నుతే, విద్య వలన మరణం లేని స్థితిని నువ్వు అనుభవిస్తావు అంటే అర్థం ఏంటి? మరి అసలు విద్య అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటంటే భగవద్గీతలో చెప్పింది ఇంకొకటి ముఖ్యమైనది మిస్ అయిపోతున్నా అని చెప్పానే. ఇప్పుడు అసలు భగవద్గీత దేనిని జ్ఞానం అని చెప్పింది అంటే, ఈ శరీరమేమో క్షేత్రమాట, ఈ శరీరాన్ని తెలుసుకునేవాడేమో క్షేత్రజ్ఞుడు అట, క్షేత్రజ్ఞ. దీన్ని శరీరం అన్నప్పుడు దీన్ని తెలుసుకుంది నేనే కదా, నా శరీరం, నా మనసు, నా బుద్ధి, నాది ఎన్ని కలిసి క్షేత్రం అన్నాడు, చెప్పాడు అక్కడ. ఇది క్షేత్రజ్ఞ భాగం 13వ అధ్యాయంలో చెప్పి దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు. అంటే ఇందాక అన్ని చెప్పి సహా అతను అన్నాడే, అతనే కదా వీటన్నిటిని తెలుసుకున్నది. అంటే సహా అతను క్షేత్రజ్ఞుడు, తత్తిమయ మనసు, బుద్ధి, శరీరం ఇవన్నీ క్షేత్రము చెప్పి ఇంత వివరంగా చెప్పాడు. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు, దీన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు అని చెప్పి, పిచ్చోడా ఈ శరీరాన్ని తెలుసుకునే ఈ నేను అనేది కేవలం ఈ శరీరానికి సపరేట్గా ఒకటి ఉందని అనుకోవద్దు. ఈ శరీరాన్ని తెలుసుకోవటమే కాదు, అన్ని శరీరాలను తెలుసుకుంటున్న వాడిని నేనే, అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. ఈ సహా అనేది ఒక శరీరానికి కాదు, అన్ని శరీరాల్లో అన్ని శరీరాలను తెలుసుకొని అన్ని శరీరాలకు ఆధారంగా మార్పు లేకుండా ఉన్నది నేనే. క్షేత్రజ్ఞాంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ఇందాక చెప్పాడు కదా, అన్ని ప్రాణులకు ఆధారంగానే ఇంకొక శ్లోకం. అయితే ఇక జ్ఞానం అంటే ఏంటంటే, బాగా వినండి, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ ఒరిజినల్కి వస్తా. ఎందుకు కన్ఫ్యూజన్ చేయాల్సి వస్తుందంటే, భగవద్గీతలో 13వ అధ్యాయంలో జ్ఞానం గురించి 4.5 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొత్తం 20 పదాలు ఉన్నాయి. మొత్తం చెప్పి దీనిని జ్ఞానము అంటారు అన్నాడు. అమానిత్వం, ఇది అభిమానం లేకుండా ఉండటం, ఇది నేను మంచివాడిని అయితే సహజంగా మంచిగా ఉంటాను, అవసరమైతే రఫ్గా ఉంటాను, పిల్లల్ని కోపడకపోతే సరైన టైంలో వాళ్ళకి మేలు జరగదు. సో
సో మంచివాడిని అనిపించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకుండా గొప్పవాడిగా నేను ఉంటాను, గొప్పవాళ్ళందరూ మంచివాళ్లే, మంచివాడిని అనిపించుకోవాల్సిన అవసరం లేదు నాకు, సహజంగానే ప్రేమ స్వరూపుణ్ణి, ఇంకా మంచివాడిని అనిపించుకునేదేంటి అని అమానిత్వం, అదంబిత్వం, అహింసా, క్షాంతి, రాజ్యవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం, అసక్తిర్ అనభిష్వంగ, పుత్రధార గృహాదిషు, అంటే నా పిల్లలు, నా భార్య, నా ఇదని ఇరుక్కుపోకుండా ఉండటం. మైచ అనన్యయోగేన భక్తిర్ అవ్యభిచారిణి, వ్యభిచరించని భక్తితో నన్ను నేనంటే నేను గుర్తించటం. అరతిర్ జనసంసది, నలుగురు మధ్యలో గొప్ప మాటలు చెబుతూ అందరు పొగుడుతుంటే ఇంకా అట్లా లేకుండా ఉంటాం. అరతిర్ జనసంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞానం, నేను అనేది అధ్యాత్మము అని గుర్తించి, సత్యం అనేది గుర్తించి అది ఎప్పుడు నిలబెట్టుకోవటము. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే నా మనసు బుద్ధి దేన్నైతే ఏ శాశ్వతమైన పూర్ణత్వాన్ని కోరుతుందో దానికి మూలం ఏదో నేను అనేదే మూలం అని తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకొని అర్థాన్ని గ్రహించే విధంగా ఉండటం, ఈ అన్ని లక్షణాలు కలిసి జ్ఞానము అంటారు అన్నాడు. దీనిని జ్ఞానం అంటారంటే 20 లక్షణాలు చెప్పి దేన్ని పట్టుకోవాలి, ఇందులో అన్ని మంచి మాటలే, కానీ ఇది కాదు జ్ఞానం. ఇది జ్ఞానం కలిగిన వాడి లక్షణాలు. చూడండి ఎంత కన్ఫ్యూజన్. జ్ఞానం కలిగిన వాడు లక్షణాలు 20 లక్షణాలు. మరి జ్ఞానం అంటే ఏంటంటే క్షేత్రానికి క్షేత్రగుణుడికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. స్ట్రైట్గా ఇది 13వ అధ్యాయం 3వ శ్లోకంలో 2వ పాదం, అదే గోరఖ్పూర్ పుస్తకంలో 2వ శ్లోకమే, 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో 2వ పాదం. క్షేత్రజ్ఞాంచే వాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత అన్నాడు కదా. నేను అన్ని క్షేత్రాల్లో అన్ని శరీరాల్లో తెలుసుకున్న వాడిని నేనే అని చెప్పి, మరి జ్ఞానం అంటే ఏంటి? ఈ నేను అంటే క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని నా అభిప్రాయము అన్నాడు. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ. నేను నాది, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా డ్రెస్సులు నాయి, అన్ని నావి, నేను వేరు. సో నేను అనే క్షేత్రజ్ఞుడికి నాది నావి అనే క్షేత్రానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానం. సత్యానికి జగత్తుకి ఎన్ని మారే కదా, జగత్తు, సత్యానికి జగత్తుకి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానం అని స్పష్టంగా ఇది 13వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పి, ఎవరండి అక్కడ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోకుండా 12 అధ్యాయాలు ఎవరైనా చదువుతారా? కర్మయోగంలో స్పష్టంగా ఉంది. ఇది అక్కడ ఆపేసి ఊరుకున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళకి ఆత్మని ఒక పదం పెట్టేసి వదిలిపెట్టారు. కానీ అసలు ఎవరికన్నా చెప్పండి, ఎవరన్నా ప్రాణాలు కాపాడమని నా దగ్గరికి వస్తే ఏం వరి అవ్వాల్సిన పని లేదు. మరణం అనేది నీ శరీరానికే కానీ నీ ఆత్మకి మరణం లేదు అని చెప్పాను అనుకోండి, ఏమర్థం అవుద్ది? అతనికి సాటిస్ఫై అవుతాడా? యగాదిగా చూస్తాడు. మళ్ళీ చెప్పాను, యగాదిగా చూస్తాడు. ఇంత జ్ఞానం ఉన్నవాడిని ఆర్గ్యూ చేయలేడు కదా. లేదు బాబు, నేను చెప్తున్నాను విను, ఆత్మ అనేదానికి అసలు మరణమే లేదు, శరీరం అనేది ఇదేను, టెంపరీ, క్షణభంగురం ఇది అని చెప్తే నెమ్మదిగా వెళ్ళిపోతూ ఆయన ఆత్మ అంట, దానికి చావు లేదంట, దానికి చావు లేదంట, అది ఉంటే అంత పోతే అంత, నేను ఉండాలి, నేనేమవుతాను భయంతో నేను వచ్చాను, నన్ను కాపాడుతారని వచ్చాను, కానీ నా ఆత్మ అంట దానికి చావు లేదంట అని అనుకుంటాడు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? సో ఈ పదాల్లో పడిపోయి అన్ని ట్రబుల్స్కి కారణం జీవాత్మ అంటే మనసులో, బుద్ధిలో, చిత్తంలో ఏర్పరచుకున్న డిపెండెన్సీ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్, అంటే బాహ్య విషయాల మీద ఆధారపడటమే. అది ఉంటే నేను ఉంటాను, అది లేకపోతే నేను. ఉదాహరణకి నా శరీరం ఉంటే నేను ఉంటాను, నా శరీరం లేకపోతే. శరీరం ఉండాలంటే ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి, అది ఉంటే నేను ఉంటాను, లేకపోతే నేను ఉండలేను. అంటే బయట విషయాల మీద ఆధారపడి అవి లేకపోతే నేను బతకలేను అని లేని మరణాన్ని, లేని మార్పుని, లేని మరణాన్ని ఇది కల్పించుకొని సఫర్ అవుతున్నాడు. లేని వెలితిని నేను అనేది ఎక్కడ తక్కువ చెప్పండి. నేను నువ్వు అసలు అంటున్నావో ఆ సృష్టి మొత్తం వ్యాపించింది, మార్పే లేదు, నాశనమే లేదు. కనీసం నేను తక్కువ అనేది జరగదు. మరి నేను తక్కువ అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రకంగా భగవద్గీతలో ఏం చెప్పాడంటే, వేదాలన్నీ ఎన్నో విషయాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక దేవాలయం కట్టాలన్నా, ఒక ఏదన్నా ఏది తయారు చేయాలన్నా అనేక రకాల విషయాలని, ఒక పెళ్లి కూడా ఎందుకు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలని అనేక విషయాలని వేదాల్లో చెప్పారు. అందులో ఉన్న జ్ఞానాన్ని ఉపనిషత్తుల్లో చెప్పారు. కానీ ఈ నేను సత్యము అని ఎవరైతే గ్రహిస్తారో
వాళ్ళకి సకల వేదాలు కూడా తృణప్రాయం అన్నాడండి. దాని ద్వారా ఒక క్రమశిక్షణ అయిన జీవితంతో మనసును నిగ్రహింపజేసుకొని తద్వారా నెమ్మదిగా మనసు నిగ్రహింపబడిన మనసులోనే వివేకం పెరుగుతానికి అది కట్టి బయట విషయాల్లో ఇరుక్కుపోయిన మనసు బుద్ధిని కూడా వశం చేసుకుంటుంది అనుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్తామో అప్పుడు బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇష్టం లేని కూడా వాళ్ళని చేయాల్సి వస్తుంది, మన పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయాలంటే. అప్పుడు బుద్ధి మనసును కంట్రోల్ చేస్తుంది, బుద్ధి వివేకం పెరుగుతూ ఉంటుంది. వివేకం పెరిగితే అట్లా వెళ్ళిన మనసు నిజమైన ఊహామయ అనేది తనకు ఆధారంగా ఉన్న లోపలిది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు ఇక దాన్ని నిలబెట్టుకోవటమే సాధనగా మారిపోతుంది. సో ఇది చాలా సున్నితమైందే, కానీ భగవద్గీత మొత్తం తత్వమైనది చిన్న విషయాలండి. ఇప్పుడు నేను సత్యమనే గుర్తిస్తే పరమాత్మ స్థితిని అనుభవిస్తారు, దాన్ని కొంతగా తక్కువగా గుర్తిస్తే దైవత్వాన్ని అనుభవిస్తారు. పూర్తిగా గుర్తిస్తే పరమాత్మగా మిగిలిపోతారు, కొంచెం తక్కువగా గుర్తిస్తే దైవత్వంలో జీవిస్తూ ఉంటారు, ఇంకా కొంచెం తక్కువగా జీవిస్తే మామూలు ఆర్డినరీ మనుషులుగా జీవిస్తారు, ఇంకా బాగా తక్కువగా నేను సత్యమైన దాన్ని గుర్తిస్తే రాక్షస భావాలతో ఉంటారు. తర్వాత ఏది అనుభవిస్తూ కూడా చివరికి నేను శాశ్వతంగా ఉండాలి, నేను పూర్ణంగా ఉండాలి అనే అసలు కోరిక అయితే లోపల ఉంది కదా. మరి దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం కూడా ఈ జ్ఞానం లెవెల్ని బట్టే ఉంటుంది కదా. నేను సత్యమనే దాన్ని బాగా తక్కువగా గుర్తించిన వాడు తమోగుణంలోను, సగం గుర్తించిన వాడు రజోగుణంలోను, కొంచెం ఎక్కువగా గుర్తించిన వాడు సత్వగుణంలోను, మిక్సర్ లాగా అదా. ఈ గుణాలతో ఏర్పడిన వాళ్ళే ఇన్ని రకాల బ్రాహ్మణ క్షత్రియ విశ్ర అనేది వాళ్ళని రకరకాలుగా, అంతేగాని గుణాలను బట్టే కానీ పుట్టుకతో బట్టి కాదు అని ఉంటే, అంటే ఈ నేను సత్యం అనే దాన్ని సరిగా గుర్తించకపోవటం వల్ల ఆ గుర్తించే లెవెల్లో ఉన్న నేను అంటున్నాం, వదిలిపెట్టలే మనం, కానీ ఎంత గుర్తిస్తున్నాం, అనేక రకాలుగా గుర్తిస్తున్నాం. ఏమంటాడు, ధూమేనావ్రియతే వహిని అంటే మంట వస్తున్నప్పుడు పొగ వల్ల ఆ మంట పూర్తిగా కనపడదు, సగం కనపడుద్ది, అవునా, అది సత్వగుణం, సగం కనపడుతుందిగా. యదా ఆదర్శో మలేనచ, అద్దం నిండా మురికి పెట్టింది అనుకోండి, ఇందాక మన చూసినట్టు మురికి పెట్టినప్పుడు మన ముఖం మనకు ఆ మాత్రం అందులో అగ్ని కనపడ్డట్టు అంత కూడా కనపడదు, అదేమో ఇంకొంచెం అజ్ఞానం, రజోగుణం అనుకోండి. ఇక కడుపులో గర్భంలో శిశువు ఉంటుంది, కనపడుద్ది అసలు, పూర్తిగా కనపడదు, కానీ ఉందా లేదా, ఉంది కానీ కనపడదు. సో పూర్తిగా కప్పబడి ఉంది శిశువు, అదేమో తమోగుణం. అంటే ఇన్ని రకాలుగా, అంటే నేను సత్యం అనే భావాన్ని ఎంతగా గుర్తిస్తే అంతగా శక్తివంతంగా జ్ఞానవంతంగా జీవిస్తాడు. దాన్ని ఎంత తక్కువగా గుర్తిస్తే అన్ని రకాలుగా దాన్ని బట్టి తీవ్రత, పూర్తి అజ్ఞానంలో ఉంటేనేమో తమోగుణం, దుడుకుతనంతో ఉంటేనేమో, ఎందుకంటే మనసు ఊరుకోదు కదా, నేను పూర్ణత్వాన్ని పొందాలి, నేను శాశ్వతత్వాన్ని పొందాలి అనే అగ్రెసివ్ నేచర్ ఉంటుంది కదా. దానికి తెలియక ఎక్కడ వెతుకుతుంది, బయట వెతుకుతుంది, ఇంకా ఇరుక్కుపోతుంది, బయట వెతుకుతుంది, ఇంకా ఇరుక్కుపోతుంది. దీన్ని కనిపెట్టడంలోనే భగవద్గీతలో గుణాల గురించి, వాటి మార్పుల గురించి, దాని ఎఫెక్ట్ గురించి 55 శ్లోకాల్లో చెప్పారండి. అసలు ఆహారం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, త్యాగం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, మరి సుఖం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, దానం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, మాట్లాడటం 3 రకంగా ఎట్లా ఉంటుంది, పూజ తపస్సు 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, బుద్ధి 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, ధృతి పట్టుదల 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, జ్ఞానం 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, కర్మ 3 రకాలుగా ఎట్లా ఉంటుంది, కర్త 3 రకాలుగా ఎట్లా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఒక్కొక్క గుణాలని 3 రకాలుగా ఈ 3 రకాలు ఎందుకు వచ్చినాయి, ఈ నేను అనే సత్యాన్ని ఎంతగా గుర్తించను. సో దీన్నే గుర్తించినప్పుడు ఎన్ని ఎగిరిపోతాయి. ఒక్క మాటలు చెప్పాలంటే అండి, చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారే, అక్షరం అప్పుడు ఏదో ఫార్ములాగా చేయిస్తున్నారు, బాగానే ఉంది, కానీ అసలు అక్షరం ఏది, సత్యం, మార్పు లేనిది, నాశనం లేనిది, సృష్టి మొత్తంలో అందరిలో సమానంగా తెలియబడుతున్న నేను అనేదే అక్షరం. నేను అక్షరము అనే భావాన్ని మాటి మాటికి మారే మనసులో, మారే బుద్ధిలో, తెలివి ఉండి లేని మనసులో, తెలివి ఉండి లేని బుద్ధిలో మాటి మాటికి గుర్తు చేసుకోవటమే అక్షరాభ్యాసము. ఆ రోజు ఆ పిల్లలకి తెలియకపోవచ్చు, ఆ రోజున కనీసం తన పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్న టైంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజన్నా అక్షరాభ్యాసం స్టార్ట్ చేయాలి. నేను సత్యం, నేను అనంతం, ఎన్ని టెంపరీ, దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు శరీరం నలుగురికి ఉపయోగపడితే ఉండాలి, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా ఇది ఉండదు కదా. పోయేదానికి ప్రయత్నం ఎందుకు, బుద్ధి లేకుండా, ఇది మరి ప్రయోజనం ఏంటి, కొన్ని రోజులు ఉంటుంది కదా. ఈ లోపల నేనేం చేయగలను అంటే ప్రేమని పంచటమే
ప్రేమను పంచటమే మెయిన్. ప్రేమతో ఏం పంచుతామనేది సెకండరీ. మెటీరియలిస్టిక్ అంటే ఉన్నది పంచుతాం లేనిది. జ్ఞానాన్ని పెంచడం అత్యున్నతమైన స్థితి అయితే ఏది పంచగలి. మంచి మాట చెప్పడం కూడా. ఒక్కోసారి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఒక మాట చెబితే వాళ్ళు డిప్రెషన్లో బయటపడతారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు బయటపడతారు. సో సాయం అంటే కేవలం డబ్బులు ఉంటే తీసుకెళ్ళేమని. డబ్బులు తప్పు కాదు, డబ్బులు సంపాదించాల్సిందే, ఆరోగ్యం పెంచుకోవాల్సిందే, బలం పెంచుకోవాల్సిందే, పదవులు పెంచుకోవాల్సిందే, అన్నీ పెంచుకోవాల్సిందే. కానీ ఇవన్నీ ఏది కూడా ఏది లేకపోయినా ఈ శరీరాన్ని నిలబెట్టడానికి పనికిరాదు. నలుగురికి ఉపయోగపడటం కోసం ఈ బలము, ఈ ఆరోగ్యము, ఈ ధనము, ఈ జ్ఞానము అన్నీ 100 రెట్లు ఎక్కువ ఉపయోగపడతాయి. సో అన్నీ సంపాదించవచ్చు కాదు. దేనికోసం సంపాదిస్తున్నామంటే బతకటం కోసం కాదు, నలుగురికి ఉపయోగపడటం కోసం ఇవన్నీ నేను ఎక్వైర్ చేస్తున్నాను, నలుగురికి పంచటం కోసం, ఇంకా ఎక్కువ పంచటం కోసం అనే ధ్యేయంతో ఎక్కడ చూడండి మార్పు. సంపాదనలో ఉదయం ఎక్కడ చెప్పాల, కానీ నలుగురు మేలు కోసం. ఇప్పుడు అంబానీ ఉన్నారు, కానీ ఎన్నో సర్వీసులు, ఎన్నో ఎన్ని అంటే వాళ్ళ ధ్యేయం కనుక నలుగురికి ఉపయోగపడటం అయితే వాళ్ళు అత్యుత్తమైన శక్తిని అనుభవిస్తారు. కానీ డబ్బులు, లాభం, పేరు, గొప్ప అనుకున్నారనుకోండి, అంతవరకు తక్కువ శక్తిని అనుభవిస్తారు, అంతవరకు. కానీ వాళ్ళ మనసులో ఏముంది ఏంటి మనం చెప్పలేం కదా. అంటే ఏం చేస్తున్నారు, ఎంత స్థితిలో ఉన్నారు అనేది కాదు వాళ్ళు అనుభవించేది. ఏ ఉద్దేశంతో బతకడం కోసం చేస్తున్నారా, నలుగురికి ఉపయోగపడటం కోసం చేస్తున్నారా అనే దానిలోనే మొత్తానికి కర్మయోగంలో 25వ శ్లోకంలో జ్ఞానం ఉన్నవాడు తృప్తితో నలుగురికి ఉపయోగపడటం కోసం ఏమవుతుందా అనే బంధం లేకుండా 24 గంటలు బిజీగా ఉంటాడు. అజ్ఞానం ఉన్నవాడు ఇది ఉంటేనే బతుకుతాను, ఇది ఉంటేనే తృప్తే అని దానికోసం ఏమవుతుందో అంటే అది లేకపోతే బతకలేను కదా, అంత భయపడుతూ బాధపడుతూ ఇరుక్కుపోయి నరకాన్ని అనుభవిస్తూ కష్టపడుతూ ఉంటాడు. ఇక జ్ఞాని అజ్ఞాని అని చెప్పారు తప్ప భగవంతుడి మాట కూడా ఎక్కడా లేదు. కర్మయోగంలోనే 42వ శ్లోకంలో దానికన్నా ముందు 17వ వెళ్తే నేను అనేది వీటన్నిటికన్నా శ్రేష్టమైంది, నేను సత్యం అని గుర్తించిన వాడు, నేను ఉన్నాననే భావంతో తృప్తి, రతి, ఆనందం, సంతోషం అని ఆ శ్లోకం కంప్లీట్గా చదవాలంటే ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఇక్కడ ఆత్మ అనే పదం మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మార్పు లేని నేను అనేది వివరించడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి మార్పు లేని నేను 24 గంటలు నీ స్పృహలోనే నీకు ఆధారంగా నీ మూలమైన నేను అని చెప్పటానికి ఆ పరమాత్మ అక్కడ ఆత్మ కూడా అనకూడదు, కానీ కన్వీనియంట్గా వాడాలి కదా పదం. ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యేవచ సంతుష్ట అంటే నేను సత్యమైన తృప్తిని, నేను సత్యమైన ధైర్యాన్ని, నేను సత్యమైన సంతోషాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉంటాడో వాడు ఇంకేం చేయాల్సిన పని లేదన్నాడు. కర్మయోగంలో ఇంతటి జ్ఞానం ఉంది. దానికి ఎగ్జాంపుల్గా 20వ శ్లోకంలో ఇది జనకుడు అంత రాజ్యం చేశాడు కానీ అంత భోగాలు అనుభవించడానికి కాదు, కేవలం తన జీవితం అంతా నలుగురు కోసం చేశాడు అంటానికి ఏదో ఒక కథ కూడా చెప్తారండి. ఒక ఆయన వచ్చి మీకేంటండి ఇంత 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 అనుభవిస్తున్నారు మీరు, అదేమంటే మీరు ఏం సన్యాసి జీవితం గడుపుతున్నారని అందరు గొప్పగా చెప్తున్నారు అంటే, అయితే వచ్చేసి మంచి ఆసనం ఇచ్చి పడుకోబెట్టి పైన కత్తి ఆలాడిస్తాడు. కత్తి ఆలాడిస్తే అది ఎప్పుడు పడుద్దు అని అన్ని పక్కన పెడతాడు, ఏమీ తినలేడు. అంటే రాజ్యం భారం అంట ఇది, నేను ఇదంతా అనుభవిస్తున్నానని కాదు, నలుగురు మేలు కోసం ఎట్లయినా ఆలోచించే అంతటి బాధ్యత నాకు ఉంది. ఆ బాధ్యత కోసం ఎవరికి ఇవన్నీ వాడుకోవడం జరుగుతుంది, కానీ నేను వీటిని అనుభవిస్తున్నానా, రాజ్యం మొత్తం ఎలా అనేది నాకు బాధ్యతగా ఉంటే అంతటి బాధ్యత పెట్టుకొని ఉన్నాను. ఒక కత్తి అక్కడ ఆలాడుతుంటేనే నువ్వు ప్రశాంతంగా దీన్ని అనుభవించలేకపోయావు ఉన్నది. మరి ఇంత బాధ్యత ఉన్న నేను నలుగురు కోసం నేనున్నాను కాబట్టి నేను అంత శక్తివంతంగా పంచగలుగుతున్నాను, జ్ఞానాన్ని శక్తిని పరిపాలించగలుగుతున్నాను. ఒక ఎగ్జాంపుల్, ఒక మధ్యలో ఎగ్జాంపుల్గా తీసుకుంది జనక మహారాజుని అనమాట. కర్మయోగంలోనే ఎంత జ్ఞానం ఉందో చూడండి. అసలు జ్ఞానంతో చేసే క్రియే కర్మయోగం, అజ్ఞానంతో చేసే క్రియే కర్మబంధనం. జ్ఞానంతో సత్యాన్ని గుర్తించేదే నిజమైన భక్తి. నన్ను పుట్టుకోమంటున్నాడు కదా భగవద్గీత, అక్కడ కూడా ఎట్లాంటి వాడు నా భక్తుడు అన్నాడండి. ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టం అన్నాడు. ఎప్పుడు తృప్తిగా ఉండేవాడికి భగవంతుడు ఇష్టమైతే ఇక భగవంతుడు ఇవ్వాల్సిన పని ఏముంది అంటే, నేను సత్యమని గుర్తించినవాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. ఆ నేనే ఈ నేను, ఈ నేనే ఆ నేను, ఇంకా నన్ను ప్రత్యేకంగా పట్టుకునే పని లేదు. నేను ఉన్నాను, గుర్తించట్లేదు. నువ్వు నన్నే కోరుకుంటున్నావు కదా, సంతోషంగా ఉండు. నేను ఉన్నా కదా నీతో సంతోషంగా ఉంటే ఇక బయట
అటు కృష్ణుడి కోసం వెతకడు, ఇటు భగవంతుడి కోసం వెతకడు, ఆనందంలోనే ఉండిపోతాడు. కరెక్టేనా? 14వ శ్లోకం 12వ అధ్యాయం, సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. నేను పరమసత్యం అనే భావంలో దృఢంగా ఉన్నవాడు ఎప్పుడు సంతుష్టిగా ఉంటే ఆనందమే తనకు దొరికిపోయింది కదా అని అక్కడే ఇండైరెక్ట్గా భక్తి యోగంలో కూడా చెప్పబడింది జ్ఞానమే. కేవలం జ్ఞానం అనేది ఒక్కటి తెలుసుకోగలిగితే, ఆ జ్ఞానం అనేది నేను జ్ఞానం తెలుసుకోవద్దండి. జ్ఞానం ఏది చెప్పాలో అది చెప్పాలి మనకి. నేను అనేది మాత్రమే సత్యం, ఆ నేనుకి పరిమితి లేదు, ఆ నేనుకి మార్పు లేదు అనే సత్యాన్ని చెప్పటమే జ్ఞానం. అసలు ఉత్తమోత్తమైన జ్ఞానం అది. తత్మా జ్ఞానాలన్నీ మీకు ఎంట్రుకలు కొంచెం తెల్లబడుతున్నాయి, డై వేసుకోండి అని చెప్తాను, అది కూడా జ్ఞానమే. లేదు మీరు పెద్ద మనిషిలాగా కనబడాలనుకుంటున్నారు, అది కూడా జ్ఞానమే. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. అల్టిమేట్ ఏంటంటే ఇందాక చెప్పారు కదా, క్షేత్రానికి క్షేత్రగుణుడికి, నేను అనేదానికి నావి అనేదానికి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము. సో జ్ఞానం అనేది సత్యాన్ని తెలియజేయటానికే తప్ప జ్ఞానంగా దేనికి ఉపయోగపడుతుంది మనకి? ఈరోజు మనం జరిగినటువంటి సత్సంగంలో భగవద్గీత తత్వం ఏదైతే ఉన్నదండి, దాని సారం ఏదైతే ఉందో అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎక్కడ మనసు పెట్టాలి, వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఎక్కడ బుద్ధి అని వాడాలి, ఎక్కడ ఆత్మ అని వాడాలి, ఎక్కడ పరమాత్మాని మనం తీసుకోవాలనే విషయాలన్నీ కూడా మీరు తెలియజేశారు. కానీ భగవద్గీతలో ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలు మీదైన వివరణ, వాటికి మీదైన వ్యాఖ్యానం కావాలి మాకు. అదన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో వీళ్ళకి అందిద్దామండి. ఈరోజు జరిగినటువంటి సత్సంగం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. వచ్చే ఎపిసోడ్లో మనం ఈ శ్లోకాలు మీ యొక్క యోగ వివరణ, దానికి యోగ తాత్పర్యం ఏదైతే ఉన్నదో అండి, ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. చాలా చాలా సంతోషం అండి. నమస్కారం. చూసారు కదండి, మనం ఎలా దీన్ని వర్ణించుకోవాలంటే మనలో గూడు కట్టుకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకి చాలా అద్భుతమైన విశ్లేషణతో కూడినటువంటి సమాధానం ఈరోజు మనకు అందించారు. కానీ ఇది మనకి ఒక రోజుతోనే మన మనసులోకి వెళ్ళి అక్కడి నుంచి మన బుద్ధిని దాన్ని తీసుకుని మనలో మార్పు వస్తుంది అనేది కాదండి. దీన్ని ప్రతిరోజు మనం అనుభవంతో మన ప్రతినిత్యం ఆచరణలో పెడుతూ ఉంటే కనుక మనం వారు అనుకున్నటువంటి స్థితికి, వారు మనలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరిలోనూ ఏ మార్పు అయితే రావాలని ఆయన కోరుకుని ఇదంతా మనకు అందించాడో, కరెక్ట్, అదంతా కూడా మనం సాధించడానికి ఈ సత్సంగం ఉపయోగపడుతుంది. దీనిలో చెప్పినటువంటి విషయాలన్నిటిలోని కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం దీనిలో నిక్షిప్తం చేయడం జరిగింది. దాని ద్వారా నీవెవరు అని ఎవరు ప్రశ్నించినా కానీ నేను ఎవరు అని చెప్పడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఈ సత్సంగంలో మీకు దొరికింది. అది మీరంతా కూడా అనుభవంలోనికి తీసుకుని ఆచరణలో పెడతారని ఆశిస్తూ వచ్చే ఎపిసోడ్లో గురువుగారితో మన భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలు, వాటికి వారి యొక్క అనుభవాన్ని జోడించి యోగ వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానం వారి నుంచి మనం తీసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.